దేవుని మహాకృపను బట్టి దేవుడు మనకి మరొక సంవత్సరాన్ని, మరొక అవకాశాన్ని మనకిచ్చాడు. మరి నూతన సంవత్సరంలో ఒక 7 తీర్మానాలు మనం తీసుకుందాం. 7 రెజల్యూషన్స్, 7 తీర్మానాలు, 7 ప్రార్థనలు అని కూడా అనవచ్చు. ఎందుకంటే మనము న్యూ ఇయర్ వచ్చిందంటే చాలా రెజల్యూషన్స్ తీసుకుంటూ ఉంటాము, చాలా తీర్మానాలు తీసుకుంటాం. నేనైతే ప్రతి సంవత్సరం ఖచ్చితంగా డైరీ కొనుక్కుంటాను. మనందరికి చాలామంది అలవాటు ఉంటుంది కొత్త డైరీ తీసుకుందామని. ప్రతి సంవత్సరం డైరీ తీసుకుంటాను. ఆ ఫస్ట్ న్యూ ఇయర్ రోజు ఆ ఫస్ట్ పేజ్, సెకండ్ పేజ్ రాస్తాను. తర్వాత నుంచి ఆ డైరీ ఖాళీగానే ఉంటుంది. ఇంకా డైరీ, అలాంటి డైరీస్ ఇప్పుడు ఎన్ని ఉన్నాయో నా దగ్గర. ఫస్ట్ 2 పేజెస్ వరకు నోట్ చేసుకొని అది మళ్ళీ పక్కన పెట్టేసి మర్చిపోవడం. కానీ ఇప్పుడు ఈ పరిచర్య లేకపోతే మన గాడ్ ఫెలోషిప్ ప్రారంభించిన తర్వాత ఆ డైరీస్ అని నాకు యూజ్ అవుతున్నాయి అనమాట. ఒక్కొక్క మెసేజ్ రాసుకోవడం, నాకు జ్ఞాపకం వచ్చింది, దేవుడు జ్ఞాపకం చేసింది, అందులో రాసుకోవడం, అది ఇప్పుడు యూజ్ అవుతున్నాయి. అంటే మనం సాధారణంగా ఎలా ఉంటామంటే ఆరంభ శూరులుగా ఉంటాం. ఆరంభం చాలా బాగుంటుంది, చాలా చక్కగా దేవుని సన్నిధికి వచ్చి ఇవి తీసుకోవాలి, ఈ విధంగా జీవించాలి, వీటిని విడిచిపెట్టేయాలి అని అనుకుంటూ ఉంటాం. కానీ ఒక వారం అయిన తర్వాత, ఒక 10 days, ఒక నెల అయిన తర్వాత ఎందుకనో మానవులుగా సహజంగా ఏంటంటే మర్చిపోతాము. తర్వాత దాని గురించి ఫాలో అప్ ఉండదు. కానీ అదే ఒక కంపెనీలో మనం పనిచేస్తున్నప్పుడు, ఉద్యోగం చేస్తున్నప్పుడు మన గోల్స్ అసైన్ చేస్తారు. ఆ గోల్స్ అసైన్ చేసినప్పుడు చాలా భయభక్తులతో, లేకపోతే చాలా జాగ్రత్తగా మనం ఆ గోల్స్ ఫాలో అవుతాము. మనకి ఇచ్చిన టార్గెట్స్ ఫుల్ఫిల్ చేయడానికి చాలా ప్రయత్నం చేస్తాం. ఎందుకంటే అది జీవనోపాధికి సంబంధించిన ఉద్యోగం కాబట్టి. అదేవిధంగా నేను కూడా ఆ విధంగానే ఉద్యోగం సంబంధించిన దానికి చాలా సీరియస్గా తీసుకుని ఆత్మీయ సంబంధించిన విషయాల్లో నిర్లక్ష్యంగా ఉండేవాడిని. కానీ మరి ఈ సంవత్సరము దేవుడు మనకి మరొక అవకాశాన్ని ఇచ్చాడు. మనకి నూతన సంవత్సరం ఇచ్చాడు అంటే వీఆర్ క్లోజ్ టు 1 year టు డెత్, అంతే కదా. చావుకి 1 సంవత్సరం దగ్గర పడ్డాం. అలాగే దేవుని రాకడికి కూడా మనం దగ్గర పడ్డాం. దేవుని రాకడ ఒక రోజు వస్తుంది, ఆయన రాకడికి ఒక రోజు మనం దగ్గరగా వచ్చాం. సో న్యూ ఇయర్ వచ్చింది. మనం ఈ సంవత్సరము ఏ విధంగా జీవించాలి, మన ఉద్యోగమో లేకపోతే మన పనిపాటల్లో మనకి ఇచ్చిన గోల్స్ మనం ఫుల్ఫిల్ చేయడానికి ఏ విధంగా మనం కష్టపడతామో, ప్రయాసపడతామో, అదేవిధంగా మనకి ఇచ్చిన ఈ ఆత్మీయ పాఠాలు లేక ఆత్మీయ గోల్స్, సూత్రాలు, తీర్మానాలు, ఇవి మనము అంతే విధంగా ఇంకా భయభక్తులతో మనం జీవించినట్లయితే మన జీవితము అనేక మందికి ఆశ్చర్యకరంగా, దేవుణ్ణి మనము ఘనపరిచేవారిగా మనం ఉంటాం. చాలామంది హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్తూ ఉంటారు. నిన్నైతే మనము ఈ సందర్భం వచ్చినప్పుడు 31st నుంచి January 1st అంతా కూడా 2nd వరకు హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్తూ ఉంటారు. మన వాట్సాప్ చూసినప్పుడు నిన్న మన ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత వాట్సాప్ ఫుల్ అయిపోయింది కదా. మన ఫోన్స్ వాట్సాప్ మెసేజెస్ ఫుల్ అయిపోయింది. ఏంటంటే ఒకళ్ళు చెప్తారు కాబట్టి అదొక అలవాటు ప్రకారంగా అందరూ చెప్పేస్తూ ఉంటారు. కానీ నిజంగా హ్యాపీ న్యూ ఇయర్ వాళ్ళు మనస్ఫూర్తిగా చెప్తారో లేదో తెలియదు. కానీ ఉదాహరణకు మనం ఆఫీస్లోనే తీసుకున్నప్పుడు హ్యాపీ న్యూ ఇయర్, ప్రతి ఒక్కరూ హ్యాపీ న్యూ ఇయర్ చెప్పుకుంటాం, కొలీగ్స్. కానీ అంటే హ్యాపీ న్యూ ఇయర్ అంటే సంతోషంగా ఉండాలి, మీరు ఈ సంవత్సరం సంతోషంగా ఉండాలి, ఆరోగ్యాలు ఉండాలి, అభివృద్ధి చెందాలి అనేదే కదా అర్థం. కానీ మనం ఒకవేళ ఆఫీస్లోనే చక్కగా ప్రమోషన్ వచ్చినట్లయితే, వారికంటే ఎక్కువ హైక్ వచ్చినట్లయితే, లేదా చక్కని ప్లేస్, చక్కని ప్రాజెక్ట్ మనకు వచ్చినట్లయితే వాళ్ళు ఊరుకుంటారా? ఒప్పుకుంటారా? ఒప్పుకోరు. హ్యాపీ న్యూ ఇయర్ చెప్తారు మనుషులు, నూతన సంవత్సర శుభాకాంక్షలు చెప్తారు. కానీ నిజంగా మనం నూతనంగా చక్కని మేలులు పొందుకున్నట్లయితే చూడలేరు. అది మనిషికి ఉన్న స్వార్థపూర్వమైన అలవాట్లు. సో మనిషి హ్యాపీ న్యూ ఇయర్ చెప్పినప్పుడు మనం మామూలుగా సాధారణంగా చెప్తాము. కానీ అదే దేవుడు మన పట్ల గొప్ప ప్రణాళిక కలిగి ఈ సంవత్సరం మనం ఆశ్చర్యకరంగా ఉండాలని దేవుడి దగ్గర నుంచి మనకు ఆ విషెస్ వచ్చినట్లయితే ఎంత ఆశ్చర్యకరంగా, దీవెనకరంగా మన జీవితం ఉంటుంది. సో మై డియర్ ఫ్రెండ్స్,
మొదటి రోజు జనవరి 1 మొదటి దినము, అలాగే మొదటి గడియలో మనము 31 రాత్రి ఉన్నాము. అలాగే ఇప్పుడు కూడా మనం దేవుని సన్నిధిలో గడిపాము. తప్పకుండా మనం ఈ గడిపిన సమయము దేవుడు ఆనందిస్తాడు, ఆయన మనల్ని ఆశీర్వదకరంగా చేస్తాడు. అదేవిధంగా మనం తీసుకుపోయే తీర్మానాలు, ఒక్కొక్క తీర్మానము నేను మీతో పంచుకొని, ప్రతి తీర్మానం కూడా చక్కగా ఒక బుక్ లేదా డైరీ, ఒక పెన్ను తీసుకోండి, చక్కగా రెఫరెన్స్లు రాసుకోండి. ఎందుకంటే సంవత్సరానికి ఒకసారి మనం దీని గురించి మాట్లాడుకుంటాము, తర్వాత విడిచిపెట్టేస్తాం కదా. నో, వి షుడ్ నాట్ ఫర్గెట్. మనం ఈరోజు తీసుకున్నవి మళ్ళా 31 డిసెంబర్ వరకు కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. మన జీవితాంతము గుర్తుపెట్టుకోవాల్సిన తీర్మానాలు ఇవన్నీ కూడా ఏ విధంగా దేవుని చిత్త ప్రకారంగా మనము ఇవి ఏర్పాటు చేసుకున్నామంటే, ఎప్పుడు మనం చేయవలసిన, ఎల్లప్పుడూ వాట్ వి షుడ్ డూ ఆల్వేస్, ఎల్లప్పుడూ మనం ఏం చేయాలి. బైబిల్లో కొన్ని వాక్యాల ద్వారా దేవుడు మనకి నేర్పించాడు, అలాగే హెచ్చరించాడు, కొన్ని మనకు నేర్పించాడు. ఏంటి అంటే ఎల్లప్పుడూ చేయవలసినవి, వాట్ వి షుడ్ డూ ఆల్వేస్. ఈ 7 సూత్రాలు బైబిల్లోంచి తీసినవే. బైబిల్లో ప్రతి ఒక్కరూ కూడా క్రైస్తవులుగా ఉన్న మనము ఎల్లప్పుడూ చేయవలసినవి. అలాగే మామూలుగా సాధారణంగా ఉద్యోగాల్లో మనము తీర్మానాలు తీసుకున్నప్పుడు, లేకపోతే గోల్స్ ఫుల్ఫిల్ చేయాల్సి వచ్చినప్పుడు క్వార్టర్లీ చెకప్స్ ఉంటాయి. ఒక క్వార్టర్ అయిన తర్వాత మేనేజర్ పిలుస్తాడు, లేదా పై అధికారి పిలుస్తాడు. పిలిచి, మరి నువ్వు ఈ గోల్స్ చెప్పావు కదా, ఇవి నువ్వు చేస్తానని చెప్పావు కదా ఈ సంవత్సరంలో, మరి అది ఎంతవరకు చేసావు, అది ప్రోగ్రెస్లో ఉందా, కంప్లీట్ అయ్యిందా అని చెప్పమంటారు. సో మనం కూడా దానికంటే ఇంకా చక్కగా మనం తీసుకోబోయే తీర్మానాలు క్వార్టర్లీ వైజ్ కూడా ఒక 3-4 నెలలు తర్వాత ఒకసారి మనం రివిజిట్ చేద్దాము. మనం ఏ విధంగా ఈ తీర్మానాలు మనము మన జీవితంలో అమలు పరుస్తున్నామో మనం చూసుకుందాం. సో బీ సీరియస్, చాలా సీరియస్గా తీసుకుందాము ఆత్మీయ జీవితము. దేవుడు మనకి ఇచ్చింది ఒకే ఒక జీవితము. ఆ జీవితంలో మనం ఏ విధంగా జీవిస్తున్నాం అనేది దేవుడు మనం చూస్తూ ఉంటాడు. సో మొదటిదిగా అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయము 25వ వచనం. ఆయన గురించి దావీదు ఇట్లా, నేను అంటే యేసయ్య గురించి, నేను ఎల్లప్పుడూ నా ఎదుట నా ప్రభువును చూచుచుంటిని, ఆయన నా కుడిపార్శ్వనున్నాడు కనుక నేను కదల్చబడను. నేను ఎల్లప్పుడూ నా ఎదుట ప్రభువును చూచుచుంటిని, ఐ సీ మై లార్డ్ బిఫోర్ మై ఫేస్ ఆల్వేస్. ఇది మనము సింపుల్గా మనం రాసుకోవాలంటే, ఐ విల్ సెట్ గాడ్ బిఫోర్ మై ఫేస్ ఆల్వేస్. నేను ఎల్లప్పుడూ నా ఎదుట ప్రభువుని చూచుకుంటాను. తెలుగులో, నేను ఎల్లప్పుడూ నా ఎదుట ప్రభువును చూసుకుంటాను. ఐ విల్ సెట్ గాడ్ బిఫోర్ మై ఫేస్ ఆల్వేస్. అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయము 25వ వచనం. దావీదు మహారాజే నిజంగానే అంత ఆత్మీయంగానే జీవించాడు, దేవుణ్ణి ముందు పెట్టుకొని జీవించాడు. ఎప్పుడు కూడా దేవుడు నాతో ఉన్నాడు, దేవుడు నన్ను చూస్తున్నాడు అనే జీవించాడు. కానీ మరి బత్షెబాతో పాపం చేయడం జరిగింది. ఆ ఒక్క పాపంలో తప్ప, ఆ బత్షెబాతో చేసిన పాపంలో తప్పించి దావీదు చాలా ఆత్మీయంగా జీవించాడు. అంటే మనం దావీదుతో పోల్చుకున్నట్లయితే మనం ఏ పాటి వారం? దావీదే అంత ఆత్మీయుడైనప్పటికీ, అంత భక్తిపరుడైనప్పటికీ దేవుణ్ణి ఆయన ఎదుట ఉంచుకున్నాడు. మనం ఒంటరిగా ఉన్నప్పుడు, లేకపోతే ఎవరు లేనప్పుడు, టీవీ చూస్తున్నప్పుడు, భార్య భర్తలుగా మనం మాట్లాడుకుంటున్నప్పుడు, తల్లిదండ్రులతో మనం ఉన్నప్పుడు, పిల్లలతో మనం సంభాషిస్తున్నప్పుడు, బయటికి వెళ్తున్నప్పుడు, స్నేహితులతో ఉన్నప్పుడు మనం మామూలుగానే క్యాజువల్గా ఉంటాం. కానీ ఈ ఒక్క అలవాటు, ఎప్పుడు కూడా దేవుణ్ణి నా ఎదుట ఉంచుకుంటాను అని మనం తీసుకుంటే ఎంత బాగుంటుంది. మనం ఏ పని చేసినా ఒంటరిగా ఉన్నప్పుడు దేవుడు నాతో ఉన్నాడు, దేవుడు నా పక్కనే ఉన్నాడు, దేవుడు నన్ను చూస్తున్నాడు, ఎల్లప్పుడూ దేవుడు నా ఎదుటనే ఉన్నాడు. రూమ్ నుంచి బయటకు వచ్చాము, టీవీ పెట్టాము, దేవుడు నాతో ఉన్నాడు. నేను ఆ కార్యక్రమాన్ని చూడగలనా,
చూడకూడదా? లేకపోతే పక్కింటికి వెళ్ళాము, వాళ్ళతో పాటు నేను లోకానుసారమైన మాటలు మాట్లాడుతున్నాము, సినిమాల గురించి మాట్లాడుకుంటున్నాము, లేకపోతే వేరే వేరే మాటలు మాట్లాడుకుంటున్నాము, ఆ ఇంటి ఆవిడ గురించి, ఈ ఇంటి ఆవిడ గురించి, లేకపోతే వేరే వేరే మాటలు డిస్కషన్స్ ఆఫీస్లో కావచ్చు, ఆ కొలీగ్ గురించి, ఈ కొలీగ్ గురించి మాట్లాడుకుంటూ ఉంటాము. ఇవన్నీ కూడా దేవుడు మనతో ఉంటే, దేవుడు నా ఎదురుగా ఉంటే నేను ఈ విధంగా చేయగలనా అనేది ఎప్పుడు కూడా మన ఆలోచనలో, మన తలంపుల్లో మనం పెట్టుకున్నప్పుడు, విజువలైజ్ చేసుకున్నప్పుడు దేవుడు నా ఎదురుగుండా ఉన్నాడు. నా మాట తీరు కావచ్చు, నా చూపులు కావచ్చు, నా తలంపులు కావచ్చు, నా నడత కావచ్చు, నా ప్రవర్తన కావచ్చు, ఏదైనా అప్పటికీ దేవుడు నన్ను చూస్తున్నాడు అని మనము ఆ మనస్సు కలిగి, అటువంటి మైండ్ కలిగి మనం జీవించినప్పుడు పాపం చేయడానికి చాలా చాలా ఇంకా దూరంగా అయిపోతాం. పాపానికి జయించేవారిగా అవుతాం. పాపం ఎందుకు, లేకపోతే ఏదైనా బలహీనతలో ఎందుకు పడిపోతాము, పాపంలో ఎందుకు పడిపోతాము? ఒక్కొక్కసారి మనం కంట్రోల్ చేసుకోలేము, మన కోపాన్ని, మన నోరుని మనం కంట్రోల్ చేసుకోలేము. కానీ దేవుడు నా ఎదురుగుండా ఉన్నాడు, నా ఎదుటనే ఉన్నాడు అని మనం అనుకున్నప్పుడు మనం తప్పకుండా చాలా బహు జాగ్రత్త కలిగి ఉంటాము. దావీదు బహు ఆత్మీయుడే అయినప్పటికీ దావీదు చెప్పిన మాటే ఇది. కీర్తనలో దావీదు చెప్పిన మాటే ఇక్కడ పేతురు అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయం దాన్ని కోట్ చేస్తున్నాడు. దావీదు చెప్పిన మాటే దావీదే చెప్పాడు. కానీ దావీదు ముందు మహారాజుగా ఉండకుండా ముందు చాలా చక్కగా జీవించాడు, దేవుడికి చాలా దగ్గరగా జీవించాడు. కానీ రాజు అయిన తర్వాత తప్పుడు ఆలోచన వచ్చింది, పాపంలో పడిపోయాడు. సాధారణంగా మనుషులు కూడా ఏమీ లేనప్పుడు దేవుని దగ్గరకు వచ్చేస్తాం. ఏమీ లేనప్పుడు, ఆర్థికంగా తక్కువ స్థితిలో ఉన్నప్పుడు, లేకపోతే మనకి అవసరాలు ఉన్నప్పుడు, అప్పుడు దేవుని దగ్గరకు వచ్చి మనము గోజాడుతాము. దేవుని దగ్గర భయం కలిగి, భక్తి కలిగి జీవిస్తాం. కానీ మనకి డబ్బు వచ్చేసిన తర్వాత, మనకు కావాల్సింది మనం కొనుక్కున్న తర్వాత మనం ఎందుకనో దేవుడికి ఇవ్వాల్సిన సమయము మనం ఇవ్వము. సో మై డియర్ ఫ్రెండ్స్, ఐ విల్ సెట్ గాడ్ బిఫోర్ మై ఫేస్ ఆల్వేస్. నా ఎదుట నేను ఎల్లప్పుడూ ప్రభువుని చూచుకుంటాను. ఇది మాత్రం మనం మర్చిపోవద్దు. ఎందుకో తెలుసా? ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము 3వ వచనం చూసుకున్నట్లయితే, ప్రకటన గ్రంథము, ఎందుకు మనం దేవుణ్ణి అంత నిజంగా దేవుణ్ణి మనం పెట్టుకొని, మన ముందు పెట్టుకొని మనం ఉండగలమా అనిపిస్తుంది. కానీ ప్రకటన గ్రంథం 22వ అధ్యాయంలో ఉంటుంది, 3వ వచనము 4వ వచనంలో, ఇక మీదట శాపగ్రస్తమైనదేదియు దానిలో ఉండదు, దేవుని యొక్కయు గొర్రెపిల్ల యొక్కయు సింహాసనము దానిలో ఉండును, ఆయన దాసులు ఆయనను సేవించుచు ఆయన ముఖదర్శనము చేయుచుందురు. ఒక రోజు వస్తుంది, మనం అందరూ కూడా యేసయ్యతో పాటు కలిసి జీవించవలసిన వారం. అప్పుడు యేసయ్య ముఖదర్శనం చూసుకోవాలి మనం అందరం. దిస్ ఇస్ అ ట్రయల్. ఇది ఒక టీజర్ లాంటిది. మనం ఈ ప్రయాణంలో ఈ భూమి మీద మన జీవనం చేసేటప్పుడు మనము అది ఎప్పుడే అలవాటు చేసుకోవాలి. దేవుణ్ణి మన ముందు పెట్టుకొని నడవడము, దేవుణ్ణి మన ముందు పెట్టుకొని ఆలోచించటము, దేవుణ్ణి మన ముందు పెట్టుకొని మాట్లాడటము, ఇవన్నీ కూడా మనం ఇప్పుడే ఆ ముఖదర్శనం చేసుకున్నట్టుగా విజువలైజ్ చేసుకొని మనం జీవించినప్పుడు ఏమవుతుందంటే, ఒక రోజు వస్తుంది దేవుడితో మనం కలిసి జీవించాల్సిన రోజు. అప్పుడు మనము దేవుణ్ణే చూసుకుంటా జీవిస్తూ ఉంటాం. ఇప్పుడు కానీ మనం అలా జీవించలేకపోతే ఆ రోజు మనకు చాలా కొత్తగా ఉంటుంది. అసలు ఆ రోజు దేవుడితో ఉంటామో లేదో కూడా మనకు తెలియదు. అంచేత దేవుడితో మనం ముఖదర్శనం కలిగి ఆయన్ని చూసుకుంటూ మనం జీవించాలి అంటే ఆ రోజు కోసం మనం ఇప్పుడే ప్రాక్టీస్ చేయాలి. అదేంటి అంటే, ఈ రోజు నుంచే మనం ఎల్లప్పుడూ, ఈ రోజు మొదలుకొని దేవుణ్ణి మన ముందు చూసుకుంటూ మనం ప్రతి ప్రయత్నము, ప్రతి ఆలోచన, ప్రతి చూపు, ప్రతి మాట, ప్రతి ప్రవర్తన ఉండేలాగా మనం చేసుకుందాం. ఇది మొదటిది. రెండోది, అపోస్తల కార్యాలు 24వ అధ్యాయము 15వ వచనం. అపోస్తల కార్యాలు 24వ అధ్యాయము 15-16 వచనం. ఐ విల్ కీప్ గుడ్ కాన్షియస్ ఆల్వేస్. నేను ఎల్లప్పుడూ మంచి మనస్సాక్షి కలిగి ఉంటాను. రెండవ తీర్మానము, నేను ఎల్లప్పుడూ మంచి మనస్సాక్షి కలిగి ఉంటాను. ఐ విల్ కీప్ గుడ్ కాన్షియస్ ఆల్వేస్. ఇది కూడా ఎప్పుడు మనం చేయాల్సింది. ఎప్పుడు. అపోస్తల కార్యాలు 24వ అధ్యాయము 15వ వచనం చదువుదాము.
నీతిమంతులకును అనీతిమంతులకును పునరుద్ధానము కలగబోచున్నది. ఏంటంట? నీతిమంతులకు పునరుద్ధానం ఉంటుంది, అనీతిమంతులకి పునరుద్ధానం ఉంటుంది. ఇక్కడ క్రైస్తవులకి లేకపోతే క్రైస్తవేతరులకి కాదు, లేకపోతే దేవుని నమ్మిన వారికి, దేవుని పట్ల విశ్వాసం లేని వారికి అనేది కాదు, కానీ నీతిమంతులకు, ఎవరైతే నీతిగా జీవిస్తారో, ఎవరైతే నీతిగా జీవించరో వారికి పునరుద్ధానము కలగబోచున్నది. వీరు వీక్షించుచున్నట్టు నేను కూడా దేవుని యందు నిరీక్షణ ఉంచి వారు మతభేదమని పేరు పెట్టు ఈ మార్గము చొప్పున నా పితరుల దేవుని సేవించుచున్నానని తమరి ఎదుట ఒప్పుకొనుచున్నాను. 16వ వచనం. ఈ విధమున నేను దేవుని ఎడలను మనుషుల ఎడలను ఎల్లప్పుడూ నా మనస్సాక్షి నిర్దోషమైనదిగా ఉండునట్లు అభ్యాసము చేసుకొనుచున్నాను. ఎవరు మాట్లాడుతున్నారు ఈ మాట? పౌలు. ఎంత గొప్ప ఆత్మీయుడు పౌలు! ఎంత దేవుని తర్వాత అంత విధంగా జీవించినాడు పౌలు. అంటున్నాడు, నేను నీతిమంతులకు అనీతిమంతులకు పునరుద్ధానం దినం ఉంటుంది, దాని కొరకు నేను ఎప్పుడు కూడా నా మనస్సాక్షిని సరిగ్గా చూసుకుంటాను. నా మనస్సాక్షి నిర్దోషిగా ఉండినట్లు దేవుని ఎదుట అలాగే మనుషుల ఎదుట నేను చూసుకుంటాను. దేవుని ఎదుట మనస్సాక్షి సరిగ్గా ఉండాలి, నిర్దోషంగా ఉండాలి, అలాగే మనుషుల ఎదుట కూడా ఉండాలి. ఒక్కొక్కసారి మనము ఎవరినైనా గాయపరిచినప్పుడు, ఎవరినైనా గట్టిగా తిట్టినప్పుడు ఏం చేస్తామంటే వెళ్ళి మామూలుగా దేవుడి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసుకుని, దేవా నన్ను క్షమించేసే అనేస్తాం. ఎందుకంటే దేవుడు క్షమించేస్తాడులే అనుకుంటాం. కానీ అదే మనిషి దగ్గరికి వెళ్ళి మనము క్షమాపణ అడగం. ఎందుకంటే మనకు అహం అడ్డు వచ్చేస్తుంది, మనకు గర్వము మనలో ఉన్నది. నేను వెళ్ళి వాడిని అడగడం ఏంటి అని చెప్పి మనం కొంచెం బైబిల్ తెలిసిన వారం కాబట్టి ఒకసారి దేవుని అడిగేస్తాం. కానీ ఒక వచనం నేను చూపిస్తాను. ఆ విధంగా దేవుడి దగ్గరికి వెళ్ళి అడిగిన వారు వాళ్ళు నిజంగా దేవుడు ప్రార్థన వింటాడా లేదా అనేది లూకాసు సువార్త 18వ అధ్యాయం 11వ వచనం. పరిసయ్యుడు సుంకరి ప్రార్థన చేయడానికి వెళ్తారు. అది మనకు తెలిసిన స్టోరీయే. కానీ అక్కడ ఒక మాట నేను ఎప్పుడూ కూడా అది గ్రహించలేదు. కానీ ఇది బైబిల్ చదువుతున్నప్పుడు, ఇది నేర్చుకుంటున్నప్పుడు నాకు తెలియచేసిన మాట ఏంటి అంటే, అక్కడ సుంకరి పరిసయ్యుడు ఇద్దరు కూడా ప్రార్థన చేయడానికి వెళ్తారు. పరిసయ్యుడు ప్రార్థన చేస్తుంటాడు, దేవా నేను నీతిగా జీవించాను, లేకపోతే అబద్ధం ఆడలేదు, దొంగతనం చేయలేదు, వారానికి 2 సార్లు ఉపవాసం ఉంటాను, దశభాగం ఇస్తాను, ఈ సుంకర్లాగా నేను పాపిష్టివాడిని కాదని చెప్పి రకరకాల లిస్ట్ ఉంటుంది. ఆయన లిస్ట్ చేస్తాడు. చేసి తర్వాత అక్కడ ఉంటుంది 18వ అధ్యాయము 12వ వచనము. వారమునకు 2 మార్లు ఉపవాసం చేయుచు నా సంపాదన అంతట్లో 10వ వంతు చెల్లించున్నానని తనలో తాను ప్రార్థించుచుండెను. ప్రభువైన యేసుక్రీస్తు చెప్పిన ఉపమానం. ఈ ప్రేడ్ ఫర్ హిమ్సెల్ఫ్. పరిసయ్యుడి గురించి, సుంకరి గురించి ప్రభువైన యేసుక్రీస్తు చెప్పిన ఉపమానం ఏంటంటే, పరిసయ్యుడు ప్రార్థన చేశాడు, సుంకరి ప్రార్థన చేశాడు. కానీ పరిసయ్యుడు ప్రార్థన తనలో తాను ప్రార్థన చేశాడు. ఇంగ్లీష్లో ఉంటుంది, ఈ ప్రేడ్ టు హిమ్సెల్ఫ్. దేవుడికి ప్రార్థన చేయలే, నేను ఇన్ని గొప్ప కార్యాలు చేశాను, నేను ఈ విధంగా ఉన్నాను, నేను చాలా నీతిగా జీవించాను, దశమభాగం ఇచ్చాను, వారానికి 2 సార్లు ఉపవాసం ఉన్నాను, చాలా భక్తిపరుణ్ణి, వాడిలాగా నేను లేను, అలా మొత్తం చెప్పుకుంటా వాడే ప్రార్థన చేసుకుంటున్నాడంట. అది ప్రభువైన యేసుక్రీస్తు చెప్తున్నాడు. వీళ్ళందరూ కూడా, క్రైస్తవుల్లో కూడా చాలామంది మనలో మనమే ప్రార్థన చేసుకుంటాం. మన ప్రార్థన మన రూఫ్ దాటదంట. చాలామంది చేసే ప్రార్థనలకి మన ఇంటిపై కప్పు దాటదు. మనం అనుకుంటాం మన ప్రార్థన దేవుడు వింటున్నాడని. కానీ మనలో పాపం పెట్టుకున్నట్లయితే దేవుడు మన ప్రార్థన వినడు. ఒకవేళ ఒక మనిషికి మనం గాయపరిచినప్పుడు మాటల ద్వారా కానీ, క్రియల ద్వారా కానీ, ఆ మనిషి దగ్గరికి వెళ్ళి ముందు మనము క్షమాపణ అడగాలి. ఆ మనిషి దగ్గర మనం క్షమాపణ అడగకుండా మనం మనిషి ఆడికి వెళ్ళి నేను అడిగేదేంటి, ఆమె దగ్గరికి వెళ్ళి నేను అడిగేదేంటి, నేను చిన్నపోతాను లేకపోతే నేను తక్కువైపోతాను అనుకొని దేవుడి దగ్గరికి వెళ్ళి అడిగితే దేవుడు అస్సలు వినడు. అక్కడ పరిసయ్యుడు చేస్తుంది అదే, తనలో తాను ప్రార్థన చేస్తున్నాడు. ఇది ఎప్పుడు కూడా మనం మర్చిపోకూడదు. మనం చేసే ప్రార్థన దేవుడి దగ్గరికి చేరాలి అంటే మనం ప్రతి ఒక్కరితో కూడా మనము సరైన మనస్సాక్షితో మనం జీవించాలి. మనుషుల ఎదుట చక్కగా ఉండాలి, అలాగే దేవుని ఎదుట కూడా మనం చక్కని మనస్సాక్షి కలిగి ఉండాలి. ఇతరులని నిందించటము, ఇతరులని గాయపరచటము,
లేకపోతే ఏదన్నా గాసిప్స్ మాట్లాడుకోవడము, ఎవరైనా ఒకరు వచ్చి మన దగ్గర ఏదైనా ఒక సీక్రెట్ చెప్పారనుకోండి, లేదా వాళ్ళకున్న వీక్నెస్ చెప్పారు, లేకపోతే వాళ్ళకున్న ప్రాబ్లం చెప్పారు, మనం ఏం చేయాలి? ఆత్మీయులుగా వీలైతే మనం దాన్ని ఫిక్స్ చేయాలి, లేకపోతే దాన్ని సాల్వ్ చేయాలి, సరైన సలహా ఇవ్వాలి. వాళ్ళు చెప్పిన సీక్రెట్ మనతోనే ఆగిపోవాలి. అంతేగాని నేను ఎవరికి చెప్పనని చెప్పి మళ్ళీ ఆమె వెళ్ళిపోయిన తర్వాత, అతను వెళ్ళిపోయిన తర్వాత ఇంకొక 10 మందికి చెప్పడము, 10 మందికి చెప్పి మీరు ఎవరికి చెప్పకండి అని వారితో చెప్పడము, ఇవన్నీ కూడా లోకానుసారమైన ప్రవర్తన. సో దేవుడు చెప్తున్నాడు, మనస్సాక్షి సరిగ్గా ఉండాలి. గాసిప్స్ అనేది మనలో ఎప్పుడూ కూడా ఉండకూడదు. ఇతరుల గురించి చెడుగా మాట్లాడడం, ఒకవేళ చెడు తెలిసినప్పటికీ అది మన దగ్గరే ఆగిపోవాలి. చెడు వార్త దాన్ని చెప్పడము, వాళ్ళ గురించి చెడుగా మాట్లాడడం, వాళ్ళ గురించి తగ్గించి మాట్లాడడం ఏమవుతుంది? దేవుడే చూసుకుంటాడు. అటువంటి వారిని దేవుడే వారికి సరైన సమయంలో బుద్ధి చెప్తాడు. సో అటువంటి వారిగా మనం ఉండొద్దు. ఈ సంవత్సరంలో ఒకవేళ ఏదైనా కూడా ఎటువంటి వార్త తెలిసినా, ఎటువంటి చెడు వార్త తెలిసినా, ఒకవేళ మన పరిచయంలోనే, మన కుటుంబంలోనే తెలిసినప్పటికీ అది వీలైతే మనం సాల్వ్ చేయడానికి ప్రయత్నం చేయాలి, లేకపోతే సైలెంట్గా ఉండాలి. ఎవరి దగ్గర కూడా ఆ వార్తను మనం అందించకూడదు. ఇతరుల రెప్యుటేషన్, వాళ్ళ పేరుని మనం తగ్గించేయకూడదు. దేవుడు మనల్ని తగ్గించేస్తాడనేది మనం మర్చిపోకూడదు. సో పరిసయ్యుడు ఆ విధంగానే ప్రార్థన చేశాడు, కానీ ఆ ప్రార్థన ఏమైంది? తనలో తానే ప్రార్థన చేసుకున్నాడు. మన ప్రార్థనలు కూడా దేవుని చెంతకు చేరాలి అంటే, దేవుడికి మనం నిజంగా ప్రార్థన చేయాలంటే ముందుగా మనము దేవుణ్ణి రాజుగా మనం గుర్తించాలి. అసలు దేవుడి దగ్గరికి వెళ్ళినప్పుడే మనం భయపడాలి, మనుషుల దగ్గరికి వచ్చినట్టు భయపడకూడదు. మనము దేవా నేను ఈ పాపం చేశాను, ఈ పాపం చేశాను, నన్ను క్షమించు అన్నప్పుడు దేవుడు క్షమించిన తర్వాత మళ్ళీ మనము అదే తప్పు చేసినప్పుడు చాలా ఈజీగా, చాలా క్యాజువల్గా దేవుడి దగ్గరికి వెళ్ళిపోతున్నామంటే మనకు గ్రహింపు లేదు ఆయన రాజులకు రాజు అని, మనకు గ్రహింపు లేదు ఆయన సర్వ సృష్టికర్త అని, ఆయన పరిశుద్ధుడని, ఆయనకి పాపం చూస్తే అసహ్యం అని చెప్పి మనకు గ్రహింపు లేనప్పుడు ఏం చేస్తాము? మనం ఊరికనే దేవుడి దగ్గరికి వెళ్ళిపోతాం. దేవా నన్ను క్షమించేసి, దేవా ఈ తప్పు చేసి మాట్లాడేసాను, ఇలాగనేసి నన్ను క్షమించేసి అనేస్తాం. ఎందుకంటే మనకు అటువంటి గ్రహింపు లేదు, మనకు నిజంగా దేవుడి గురించి తెలియదు. కాబట్టి ఎవరైతే దేవుడి గురించి తెలుసుకుంటారో, నిజంగా ఆయన ఎంత భయభక్తి కలిగి ఉంటారో, అవసరమైతే మనిషి దగ్గరికి వెళ్తారు ముందు, తర్వాత దేవుడి దగ్గరికి వస్తారు. సో మనం చేయాల్సింది ముందు మనిషిని క్షమించడము. మనుషులు మనకు గాయం చేసినా, మనం ఆయన గాయం చేసినా ముందు మనము క్షమించేవారిగా ఉండడము, తర్వాత దేవుని దగ్గరికి వెళ్ళి క్షమాపణ అడగడం. అదే తర్వాత అధ్యాయం 19వ అధ్యాయంలో 18 తర్వాత అదే పేజ్ పక్కన 19వ అధ్యాయంలో ఉంటుంది జక్కయ్య గురించి. జక్కయ్య చెట్టు మీద ఉండి చూస్తూ ఉంటాడు యేసయ్య గురించి. యేసయ్య ఆ మార్గంలో నడుస్తూ ఉంటాడు. ఏమంటాడు జక్కయ్యని? జక్కయ్య రా, ఇంటికి రా, నేను మీ ఇంటికి వచ్చి నేను బస చేస్తాను అంటాడు. అప్పుడు జక్కయ్య దిగి వచ్చిన తర్వాత కాసేపు ఆలోచించి ఉంటాడు కదా, వెంటనే యేసయ్య నా ఇంటికి వచ్చేస్తున్నాడు. అప్పటి వరకు జక్కయ్య ఎవరు? అక్కడ ఇక్కడ నుంచి డబ్బులు తీసుకునేవాడు, చాలా మందిని చీట్ చేశాడు. ఆ చీట్ చేసిన జక్కయ్య ఏం చేశాడంటే, ఆగండి అని చెప్పి వెంటనే యేసయ్యతో ఏమన్నాడు? యేసయ్య నువ్వు నా ఇంటికి వచ్చే ముందు నేను ఒక మాట చెప్తాను. నేను ఎవరినైతే నేను మోసం చేసి, చీట్ చేసి నేను డబ్బులు తీసుకున్నానో వారికి 4 times నేను ఇస్తాను అన్నాడు. 4 times. ఒకవేళ 1000 రూపాయలు తీసుకుంటే 4000 తిరిగి ఇచ్చేస్తాడంట. అదే 10,000 తీసుకుంటే 40,000 తిరిగి ఇచ్చేస్తాడంట. అక్కడ ఉన్నవారు చాలా మంది అనుకొని ఉంటారు, అబ్బా నా దగ్గర నుంచి కూడా డబ్బులు తీసుకుని మోసం చేస్తే ఎంత బాగుంటుంది, నాకు కూడా 1000 రూపాయలు తీసుకుంటే 4,000 వచ్చేది, 10,000 తీసుకుంటే 40,000 వచ్చేది అనుకునేవారేమో. సో అక్కడ జక్కయ్య చెప్తున్నాడు, యేసయ్య నువ్వు నా ఇంటికి వస్తున్నావు, ముందుగా నేను మనుషుల దగ్గర సమాధానం పడుతున్నాను, నువ్వు సమాధానం ఇవ్వడానికి నా ఇంటికి వస్తున్నావు. నేను మనుషుల్ని మోసం చేశాను, మనుషుల్ని ఇబ్బంది పెట్టాను, చీట్ చేశాను, డబ్బులు దొంగిలించాను, లేకపోతే డబ్బులు వారి దగ్గర ఎక్కువగా తీసుకున్నాను. సో దాన్ని నేను రెట్టింపు 4 times నేను తిరిగి ఇచ్చేస్తానని చెప్పి అక్కడ మనుషులు ఎదుట అతను మనస్సాక్షిని సరిగ్గా పెట్టుకున్నాడు. అలాగే దేవుని దగ్గర కూడా సరిగ్గా పెట్టుకున్నాడు. దేవుడు ఏం చేశాడు? రక్షణ ఈ ఇంటికి వచ్చును గాక అంటాడు. ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది అని ఉంది వాక్యంలో. దేవుడు ఎక్కడ కూడా ఇంటికి రక్షణ వచ్చిందని చెప్పేసి ఎక్కడ మనం చూడము. కానీ ఈ జక్కయ్య ఇంటి దగ్గరికి వెళ్ళేటప్పుడు
వెళ్ళిన తర్వాత, అడుగు పెట్టిన తర్వాత దేవుడు చెప్పిన మాట ఏంటి అంటే, జక్కయ్య నీ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది అన్నాడు. ఎందుకంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది, సరైన మనస్సాక్షి కలిగి ఉన్నాడు మనుషులు ఎదుట, అలాగే దేవుని ఎదుట. ఐ విల్ కీప్ గుడ్ కాన్షియస్ ఆల్వేస్, నేను ఎల్లప్పుడూ మంచి మనస్సాక్షి కలిగి ఉంటాను. మూడోది, లూకాసు వార్త 18వ అధ్యాయము, అక్కడే అదే పేజ్లో లూకాసు వార్త 18వ అధ్యాయము 1వ వచనం, వారు విసుగక నిత్యము ప్రార్థన చేయుచుండవలెను. ఐ విల్ డిపెండ్ ఆన్ గాడ్ ఆల్వేస్, నేను ఎల్లప్పుడూ దేవుని మీద ఆధారపడతాను. మూడవ తీర్మానము, నేను ఎల్లప్పుడూ దేవుని మీద ఆధారపడతాను. ఐ విల్ డిపెండ్ ఆన్ గాడ్ ఆల్వేస్. ప్రేయర్ ద్వారా, బ్రాకెట్లో ప్రేయర్ లేకపోతే వాక్యం అని పెట్టుకోవచ్చు. ఐ విల్ డిపెండ్ ఆన్ గాడ్ ఆల్వేస్, ప్రేయర్ లేక వాక్యము. నేను ఎల్లప్పుడూ ప్రభువు యందు, దేవుని యందు ఆధారపడతాను. చాలామంది మామూలుగా ఎంతసేపు ప్రార్థన చేయాలి, సిస్టర్ మీరు ఎంతసేపు ప్రార్థన చేస్తారు, బ్రదర్ మీరు ఎంతసేపు ప్రార్థన చేస్తారు అని అడుగుతూ ఉంటారు. ఏంటి మీరు ఏం చేస్తున్నారు సిస్టర్ అని అడిగితే, నేను ప్రార్థనలో ఉన్నాను, గంట నుంచి నేను ప్రార్థనలో ఉన్నాను, లేదా 2 hours నుంచి నేను ప్రార్థనలో ఉన్నాను అంటూ ఉంటారు. నిజంగా మనం గంట సేపు ప్రార్థన చేయాలా, లేకపోతే 2 hours ప్రార్థన చేయాలా, లేకపోతే 6 గంటలు ప్రార్థన చేయాలా, ఏ విధంగా ప్రార్థన చేయాలి? కానీ బైబిల్ సెలవిస్తుంది, వారు విసుగక నిత్యము ప్రార్థన చేయుచుండవలెను అని అంటుంది. మళ్ళీ తర్వాత ఇంకొక రెఫరెన్స్ చూపిస్తాను ప్రార్థన గురించి. 1 తెస్సలోనిక 5వ అధ్యాయము 17వ వచనం. 1 తెస్సలోనిక 'ఎవరైనా చదువుతారా? 1 తెస్సలోనిక. విసుగక ప్రార్థన చేయుడి, ఎల్లప్పుడూ ప్రార్థన చేయుడి, విసుగక ప్రార్థన చేయుడి. అలాగే లూకాసు వార్త 21:36 ఉంటుంది, వాచ్ అండ్ ప్రే. లూకాసు వార్త 21:36, కనిపెట్టుకొని ప్రార్థన చేయుడి, మెలకువ కలిగి ప్రార్థన చేయుడి. మెలకువగా ప్రార్థన చేయాలి, అలాగే విసుగగా ప్రార్థన చేయాలి, నిత్యము ప్రార్థన చేయాలి, ఎల్లప్పుడూ ప్రార్థన చేయాలి. మనం చేయవలసిన మనకు ఉండవలసిన అలవాటు లేక ఉండవలసిన మరొక తీర్మానము, మన జీవితంలో ఎల్లప్పుడూ చేయవలసింది ప్రార్థన. ఎల్లప్పుడూ 24 hours. అది 24 hours ఎలా చేస్తాం మనం అంటే, ఇంక మన మైండ్ ఎప్పుడు కూడా ప్రార్థన పూర్వకంగానే ఉండాలి. ఒక గంట సేపు ప్రార్థన చేసి ఇంక అయిపోయింది, గంట సేపు వాక్యం వినేసి ఇంక మన జీవితం మన ఇష్టానుసారంగా జీవించేస్తామంటే కుదరదు. మనము చేయాల్సింది, బైబిల్ని మనం ఫాలో అవుతున్నాము అంటే, వాక్యానుసారంగా మనం జీవించాలి అంటే, వాక్యం చెప్తుంది ప్రార్థన గురించి, విసుగక ప్రార్థన చేయుడి, ఎల్లప్పుడూ ప్రార్థన చేయుడి, మెలకువ కలిగి ప్రార్థన చేయుడి, వాచ్ అండ్ ప్రే అని చెప్తుంది. మరి ఆ విధంగా వాక్యాల్లో ఉన్నప్పుడు మనం ఏ విధంగా మనం పాటించాలి? ఒక గంట సేపు ప్రార్థన చేసి విడిచిపెట్టకూడదు. మంచి అలవాటే ఉదయాన్నే లేచి లేదా రాత్రే కొద్ది సమయం ప్రార్థన చేయడము. కానీ అక్కడి నుంచి వచ్చేసిన తర్వాత కూడా బయటికి వెళ్ళినప్పుడు, మన ఇంటి నుంచి బయటకు వెళ్ళినప్పుడు ఏదైనా పని నిమిత్తము తప్పకుండా ప్రార్థన చేసుకోవాలి. మళ్ళీ బయట నుంచి ఇంటికి వచ్చినప్పుడు మనం తప్పకుండా ప్రార్థన చేసుకోవాలి. ప్రయాణంలో ఉన్నప్పుడు ప్రార్థన చేసుకోవాలి. ఇతరులతో మాట్లాడుతున్నప్పుడు దేవుని గురించి ఆలోచన మనం కలిగి ఉండాలి. ఏం చేసినప్పటికీ దేవుడు చెప్తున్నాడు, వాక్యం సెలవిస్తుంది, మనము నిత్యము ప్రార్థన చేయాలి. మన మైండ్ ఇంకెప్పుడు ఆ విధంగానే ఉండాలి. మనం ఏ పని చేసినా వర్క్ చేసుకుంటూ ఉంటాము, ఏదో బిజీగా ఉంటాము, వర్క్ చేసుకుంటాం, మళ్ళీ దేవుణ్ణి ఆలోచించడం, దేవా నేను ఈ పని చేస్తున్నాను, దేవా నేను ఈ విధంగా మాట్లాడబోతున్నాను, నా పై అధికారుల దగ్గర ఈ విధంగా మాట్లాడబోతున్నాను, నా కొలీగ్స్తో ఇలా మాట్లాడబోతున్నాను, వాళ్ళతో మాట్లాడుతుంటాము. మైండ్లో మనకు ఆ ప్రార్థన అనుభవం ఉండాలి. అలాగే మనము ఇతరులతో సంభాషణ చేస్తూ ఉంటాము, లేకపోతే ఇతరులతో మనం గడుపుతూ ఉంటాము, ఏదో పని చేస్తూ ఉంటాము, ఏదో ఆలోచన చేస్తూ ఉంటాం. ఏం చేసినప్పటికీ, ఎందుకంటే వాక్యం చదివిస్తుంది, గంట సేపు ప్రార్థన చెయ్యి, 2 గంటలు ప్రార్థన చేయని లేదు, కానీ విసుగక ప్రార్థన చేయమని. కొత్త నిబంధనలో చేయవలసిన కార్యక్రమం ఏదైనా ఉంది అంటే, ప్రతిరోజు విసుగగా ప్రార్థన చేయడము, ఎల్లప్పుడూ ప్రార్థన చేయడము, నిత్యము ప్రార్థన చేయడము. ప్రార్థన అంతసేపు ఎలా ప్రార్థన చేస్తాము అంటే, యేసయ్య కూడా ఎప్పుడు మా గురించి ప్రార్థన చేసినట్టుగా మనం చూడం.
లేకపోతే ఎప్పుడో ఒక దగ్గర ఉండి ప్రార్థన చేసినట్టు మనం చూడము. ఆయన పనులు ఆయన చేసుకుంటూ ఉన్నాడు. ఆయన సువార్త పరిచయం చేసినప్పుడు ఆయన పనులన్నీ చేసుకున్నాడు. కానీ ఎప్పుడు కూడా ప్రార్థనలో ఉండేవాడు. ఎప్పుడు కూడా మనసులో ప్రార్థన చేసుకుంటూనే ఉన్నాడు. అందుకని ఇక్కడ మనకు పత్రికలు సెలవిచ్చారు, మనం ఎప్పుడు కూడా ప్రార్థన చేసుకుంటూనే ఉండాలి. ఎవరైనా అడిగినప్పుడు ఎంతసేపు ప్రార్థన చేస్తాము అంటే గంట సేపు 2 గంటలు కాదు, ఎప్పుడు ప్రార్థన చేస్తాం మేము. ఆ విధంగా మనం చెప్పే విధంగా ఉండాలి. అది మనము జీవితంలో భాగమై పోవాలి. యేసుక్రీస్తు ఆ విధంగానే చేశాడు. పౌలు భక్తుడు ఆ విధంగా మనకు నేర్పిస్తున్నాడు. ఏంటి అంటే నిత్యము మన ప్రార్థన పూర్వకంగానే మన జీవితం ఉండాలి, మన జీవిత విధానము ఉండాలి. సో అప్పుడు ఏమవుతుంది, దేవుని మీద కంప్లీట్గా మనం ఆధారపడతాం, డిపెండ్ అయిపోతాం. ఒకసారి మామూలుగా మనకి జ్ఞానం ఎక్కువ ఉన్నప్పుడు, డబ్బు ఎక్కువ ఉన్నప్పుడు, మనకు వస్తువులు అన్నీ ఉన్నప్పుడు, మనం ఏదన్నా అన్నీ ఏది కావాలంటే అది మనం కొనుక్కున్నప్పుడు మనం సాధారణంగా ప్రార్థన తక్కువ చేస్తాం. అంతే కదా. మనం సరిగ్గా సెటిల్ అవ్వలేనప్పుడు, ఒక ఇల్లు లేనప్పుడు, లేకపోతే ఉద్యోగం లేనప్పుడు, పిల్లలు లేనప్పుడు, మనకు అవసరం ఉన్నప్పుడు, ఇబ్బంది ఉన్నప్పుడు దేవుని దగ్గరికి ఎక్కువగా మనం వెళ్తూ ఉంటాము. కన్నీటితో ప్రార్థన చేస్తాం, మోకరించి ప్రార్థన చేస్తాం, ఉపవాసం ఉండి మరీ ప్రార్థన చేస్తాం. కానీ అవన్నీ తీరిపోయిన తర్వాత, మన లైఫ్ వెల్ సెటిల్డ్ అయిపోయిన తర్వాత, మనకు అన్నీ ఉన్నప్పుడు, మనకి ఏం కావాలంటే అది మనం కొనుక్కోగల స్థితిలో ఉన్నప్పుడు దేవుడి దగ్గరికి వెళ్ళాం. మనం చాలా తక్కువగా వెళ్తాం. ఏదో ఆదివారమో లేకపోతే ఆ రోజులో ఒక కొద్ది నిమిషాలు ప్రార్థన చేస్తాం, ఎందుకంటే మన కాళ్ళ మీద మనం నిలబడగలుగుతున్నాం కాబట్టి. కానీ దేవుడు చెప్తున్నాడు, యూ షుడ్ డిపెండ్ ఆన్ మీ ఆల్వేస్. ప్రతి విషయంలో డిపెండ్ అవ్వమంటున్నాడు ఆయన. ప్రార్థన ద్వారా కావచ్చు, వాక్యం ద్వారా కావచ్చు, మనం ఆయన ఎదుట మనం ఎప్పుడు కూడా డిపెండ్ అవ్వాలి. ఆయన మీద మనం ఎప్పుడు డిపెండ్ అవ్వాలి, ఆధారపడమంటున్నాడు. ఎవరు ఆధారపడతారంటే ఏమి చేసుకోలేని ఆధారపడతారు, ఏమి కొనుక్కోలేని ఆధారపడతారు, ఏమి పొందుకోలేని ఆధారపడతారు. దేవుడు మనకు ఆ స్థితిలో ఉన్నప్పుడు మనకు మంచి స్థితిని ఇచ్చాడు. కానీ మనం మర్చిపోకూడదు, మన గత స్థితిలో ఉన్నప్పుడు మనం ఏ విధంగా దేవుడి మీద ఆధారపడ్డామో అదే విధంగా మనకు అన్నీ ఇచ్చినప్పుడు కూడా మనము తప్పకుండా దేవుని మీద మళ్ళీ ఆధారపడాలి. మనలో మన కాన్ఫిడెన్స్ ఉండకూడదు. దీనికి అర్థం అదే. మామూలుగా జాబ్స్లో చేస్తున్నప్పుడు, ఇంటర్వ్యూస్కి వెళ్తున్నప్పుడు నీ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఏంటి అని అడుగుతారు. సాధారణంగా కాన్ఫిడెన్స్ లెవెల్ ఏంటి అంటారు. అవుట్ ఆఫ్ 10 నీ కాన్ఫిడెన్స్ లెవెల్ ఏంటి అని అడుగుతారు. అప్పుడు నా కాన్ఫిడెన్స్ లెవెల్ 8 లేదా 9 అని చెప్తాం. అది జాబ్ పర్పస్, ఇట్స్ ఓకే. జాబ్ పర్పస్లో మనం కాన్ఫిడెన్స్ లెవెల్లో ఉండాలి, కాన్ఫిడెంట్గా మనం మాట్లాడాలి, కాన్ఫిడెన్స్ ఉండాలి మనం జాబ్ చేసే దగ్గర. కానీ ఒక క్రైస్తవుడిగా, ఒక క్రైస్తవ జీవితంలో మనకు ఉండవలసింది కాన్ఫిడెన్స్ అనేది దేవుని మీద ఉండాలి. దాన్ని బట్టే మన విశ్వాసంలో ఎదగలుగుతాం. మనము దేవుని మీద సంపూర్ణంగా నమ్మినప్పుడు ప్రతి విషయంలో, చిన్న విషయంలో కావచ్చు, పెద్ద విషయంలో కావచ్చు, ప్రతి విషయంలో మనం మాట్లాడుకుంటుండడమే దేవుడితో. ఇది చెయ్యాలి దేవా, అలా చేయాలి దేవా, ఇచ్చేద్దాం అనుకుంటున్నాను దేవా, ఈ నిర్ణయం తీసుకుంటున్నాను దేవా అని. ఆ విధంగా మనం చేసినప్పుడు దేవుడు ప్రతి విషయంలో మనం నడిపిస్తూనే ఉంటాడు. దేవుడికి కావాల్సింది అది. ఆయనకి ఇష్టమైనది ఏంటి అంటే మనము ఆయన మీద ఆధారపడుతున్నామా లేదా, అన్నీ ఉన్నప్పుడు కూడా ఆధారపడుతున్నామా లేదా, అది దేవుడు చూస్తాడు. మన కాన్ఫిడెన్స్ లెవెల్ ఉద్యోగంలో పర్వాలేదు, కానీ క్రైస్తవ జీవితంలో మాత్రం మన కాన్ఫిడెన్స్ లెవెల్ ఎంత జ్ఞానవంతులమైనా, ఎంత డబ్బు ఉన్నా, ఎంత వస్తువులు ఏమున్నా కూడా, మన బ్యాంక్ బ్యాలెన్స్ ఎంత ఉన్నప్పటికీ సంపూర్ణంగా మనం దేవుడి మీద ఆధారపడాల్సిందే. అది మూడోది. 4వది, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనము, ఇది కూడా ఎల్లప్పుడూ చేయవలసింది, నేను ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందిస్తాను. ఐ విల్ రిజాయిస్ ఆల్వేస్. మామూలుగా ప్రమోషన్ వచ్చినప్పుడు మనం ఎవరు చెప్పనవసరం లేదా, ఆనందం ఉంటుంది. హైక్ వచ్చినప్పుడు, డబుల్ హైక్ వచ్చినప్పుడు చాలా ఆనందంగా ఉంటుంది. 50,000 జీతము 70,000 అయింది, లేదా 70,000 జీతం 1,00,000 రూపాయలు అయింది అంటే చాలా హ్యాపీగా ఉంటాం. అది ఎవరు చెప్పనవసరం లేదు. అది రిజాయిస్ అవ్వండి, లేదా పార్టీ చేసుకుని అని చెప్పనవసరంలా. గర్భఫలం కోసం ఎదురు చూస్తున్నాము, దేవుడు గర్భఫలం ఇచ్చాడు, ఎంతో సంతోషిస్తాం. ఉద్యోగంలో ప్రమోషన్ వచ్చినప్పుడు, లేకపోతే ఉద్యోగంలో హైక్స్, శాలరీస్ పెరిగినప్పుడు, ఇన్కమ్ పెరిగినప్పుడు చాలా సంతోషిస్తాం మనం. కానీ పౌలు ఈ పత్రిక రాసినప్పుడు ఆయన జైల్లో ఉండి రాశాడు. ఎటువంటి ఫెసిలిటీస్, ఎటువంటి బెనిఫిట్స్ లేవు. ఆయన కూడా మనలాంటి మనుషుడే అయినప్పటికీ ఎలా రాయగలిగాడు? ఆయన జైల్లో ఉన్నప్పుడు అక్కడ ఎలకలు అరుపులు ఉండవచ్చు, లేదా దోమలు కొట్టవచ్చు, రకరకాల. ఆయన అక్కడ ఎటువంటి బెనిఫిట్స్ కానీ ఫెసిలిటీస్ లేకుండా ఆ జైలు గదిలో ఉన్నాడు. ఆ జైలు గదిలో ఉన్నప్పుడు ఈ పత్రిక రాశాడు. ఏమని రాశాడంటే ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి అని చెప్తున్నాడు.
సో మనము నేర్చుకోవాల్సింది ఏంటంటే ఎల్లప్పుడూ చేయవలసింది మరొక అంశము ఆనందించటం. మనకు మంచి జరిగినప్పుడు మనం ఆనందిస్తాం, వెరీ గుడ్, అది మామూలుగా ఎవరైనా చేస్తారు. కానీ మనకు చెడు జరిగినప్పుడు మనం ఆనందించాలి. ఎందుకు ఆనందించాలి? రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 28వ వచనము, ఇది ఎప్పుడు మర్చిపోవద్దు. రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము, ఇది గుర్తుపెట్టుకోండి. మనకు చాలా ఉపయోగపడుతుంది లైఫ్లో, జీవితంలో మనం ముందు వెళ్ళడానికి. ఏదన్నా బాధలు కష్టాలు వచ్చినప్పుడు మనం ఏ విధంగా ఎదుర్కోవాలో మనకి తెలియజేస్తుంది ఈ వచనము, మనకి బలాన్ని ఇస్తుంది. రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 28వ వచనం, దేవుణ్ణి ప్రేమించే వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము. ఏంటంట? మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవి అని మనం ఎరగాలి. ప్రతిదీ కూడా ఏం జరిగినా మన మంచికే. ఇది మనం మాట్లాడుకుంటాం కదా, ఏం జరిగినా కూడా, అది చెడు జరిగినా మంచి జరిగినా మన మంచికే. ఏం జరిగినా మన జీవితంలో మన మంచికే. కానీ అందరికి కాదు సుమా. అందుకే అక్కడ పైన ఉంది 28వ వచనం మొదట్లో, దేవుణ్ణి ప్రేమించు వారికి అనగా ఆయన దయా సంకల్పం చొప్పున పిలువబడిన వారికి. దేవుణ్ణి ఎవరైతే మనస్ఫూర్తిగా ప్రేమిస్తారో వారికి మాత్రమే ఈ వచనము, ఈ వాక్యం దేవుడిచ్చింది. అది ఏంటి అంటే ప్రతీది కూడా మనం ఏం చేసినా ఏది జరిగినా అది మన మంచికే. ఆయన దయా సంకల్పంలో ఆయనకి ఇష్టలైన వారికి ఆయన చేసేది. సో ఎప్పుడు కూడా ఏదైనా జరుగుతున్నప్పుడు మన జీవితంలో మంచి జరిగినప్పుడు, లేకపోతే మనం హ్యాపీనెస్ తీసుకొచ్చేది ఈ లోకానుసారంగా చాలా విషయాలు ఉంటాయి, చాలా అంశాలు ఉంటాయి. మనం ఒక వ్యక్తిని పెళ్లి చేసుకుందాం అనుకున్నప్పుడు చాలా అందంగా ఉంది, లేకపోతే పెళ్లి చేసుకుందాం అనుకున్నప్పుడు ఆ వివాహము సెటిల్ అయినప్పుడు చాలా ఆనందం అనిపిస్తుంది. అలాగే జాబ్ విషయంలో కావచ్చు, లేకపోతే ఫ్యామిలీ విషయంలో కావచ్చు, అనారోగ్యం విషయంలో కావచ్చు, ఇవన్నీ కూడా మనకి జవాబులు పొందుకున్నప్పుడు చాలా సంతోషం అనిపిస్తుంది. ఒక్కొక్కసారి కొన్ని విషయాల్లో కొన్ని పరిస్థితుల్లో మనకి జవాబులు కూడా ఉండవు. ఒక్కొక్కసారి దేవుడు ఎంత ప్రార్థన చేసినప్పటికీ మన ప్రార్థనకి జవాబు ఇవ్వడు, ఎందుకో తెలియదు. కానీ ఆయన మనం టెస్ట్ చేస్తున్నాడో లేకపోతే ఇంకా కొద్ది కాలం వెయిట్ చేయమంటున్నాడో తెలియదు. కానీ దేవుడు కొన్నిట్లకి మనకి జవాబు ఇవ్వడు. ఆ టైంలో మనకి నిరుత్సాహం వచ్చేస్తుంది, అవిశ్వాసంలోకి వెళ్ళిపోతాం. కానీ ఈ వచనము రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 28వ వచనం చెప్తుంది, ఏదైనా కూడా మన మంచికే. ఎందుకో దేవుడు అలా లేట్ చేస్తున్నాడు, ఎందుకో దేవుడు హోల్డ్లో పెట్టాడు, వెయిటింగ్లో పెట్టాడు. మనము వెయిట్ చేయమంటున్నాడు. ఏదైనా మన మంచికే. నేను సంపూర్ణ పరిచర్యలో ఉన్నప్పుడు, సంపూర్ణ సేవలో ఉన్నప్పుడు ఉద్యోగం మానేసి సేవ చేస్తుండేవాడిని సంఘ పరిచర్యలో. అలా 3 సంవత్సరాలు నేను సంఘంలో పరిచర్య చేసిన తర్వాత ఒకరి మీద నేను ఆధారపడి పరిచర్య చేయడం ఏంటి, నా కాళ్ళ మీద నేను నిలబడి నేను పరిచర్య చేయాలని తీర్మానం తీసుకున్నప్పుడు దేవుని దగ్గర ఒకటే మాట అడిగా, దేవా నెల తిరిగేసరికి ఒక దగ్గరికి వెళ్ళి నేను డబ్బులు అడగాల్సి వచ్చింది, అదే నా నీ సేవ చేయాలంటే ఎందుకు అడుక్కునేవాడిగా ఉంచుతున్నావు? నేను ఒకరి దగ్గరికి వెళ్ళి చెయ్యి చాచి నేను అడగాలి, అలా నేను చెయ్యి చాచకుండా నేను 10 మందికి ఇచ్చి 10 మందికి నేను పోషించగల స్థితిని నాకు ఇవ్వు దేవా, ఆ విధంగా నేను సేవ చేయలాగా చేయదేవా అని నేను ప్రార్థన చేసుకున్నప్పుడు నేను ఆ పరిచయం నుంచి బయటకు వచ్చి నేను వ్యక్తిగతంగా నా కాళ్ళ మీద నిలబడి నేను జీవించాలని ఆశపడినప్పుడు ఎంతోమంది నన్ను హేళన చేశారు, ఎంతోమంది నాకు నెగిటివ్గా మాట్లాడారు. చూద్దాము ఏ ఉద్యోగం వస్తుందో అని చెప్పి చాలామంది చాలా విధాలుగా మాట్లాడారు, అవహేళన చేశారు. కానీ చాలా బాధపడ్డాను. 3 సంవత్సరాలు ఉద్యోగం లేకుండా ఉన్నాను. 3 సంవత్సరాలు కూడా, ఆ 3 సంవత్సరాలు గ్యాప్ వచ్చిన తర్వాత ఒక 3 నెలలు నేను ఉద్యోగం లేకుండా ఉద్యోగ ప్రయత్నాలు చేస్తూనే ఉండేవాడిని. ఒక పక్కన నెగిటివ్గా అందరూ నా గురించి ప్రచారం చేయడము, నెగిటివ్గా నా గురించి అవహేళన చేయడము, నా గురించి నిందించడము. అలాగే మరో పక్క ఒక్క ఇంటర్వ్యూలో కూడా నేను సెలెక్ట్ అవ్వలేకపోయేవాడిని. ఒక్క ఇంటర్వ్యూలో కూడా ఏ విధంగా సెలెక్ట్ అవుతా? 3 సంవత్సరాలు ఎటువంటి కమ్యూనికేషన్ లేకుండా, ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగంలో కావచ్చు, ఏదైనా ఉద్యోగంలో కావచ్చు, చక్కగా మాట్లాడాలి, ఇంగ్లీష్లో మాట్లాడాలి. ఆ ఇంగ్లీష్ అనేది, ఆ ఫ్లూయెన్స్ అనేది పోయింది 3 సంవత్సరాల్లో. సరిగ్గా మాట్లాడడం చేతకాక, సరిగ్గా ఇంటర్వ్యూ ఫేస్ చేయలేక, ఆ 3 సంవత్సరాల్లో ఉన్న గ్యాప్ వల్ల నేను చాలా ఇబ్బంది పడ్డాను. అక్కడ ఉన్న 4 రౌండ్స్ 5 రౌండ్స్ ఇంటర్వ్యూ ఉండేది. అందులో ఒక్క రౌండ్లో కూడా నేను సెలెక్ట్ అవ్వలేకపోయేవాడిని. ఎంతో బాధ, కన్నీటితో ఏడుస్తూ ప్రార్థన చేసుకుంటుండేవాడిని, దేవా ఏంటి పరిస్థితి? ఇంటికి వచ్చేసిన తర్వాత, లేకపోతే సంఘానికి వెళ్ళిన తర్వాత, లేకపోతే స్నేహితులను కలిసినప్పుడు, మరి నువ్వు ఎందుకు ఇటువంటి నిర్ణయం తీసుకున్నావు? ఎందుకు నువ్వు అక్కడే ఉండొచ్చు కదా? ఎందుకు నువ్వు బాధపడటం, కష్టపడటం? నీకు ఎవరిస్తారు ఉద్యోగం? 3 సంవత్సరాల తర్వాత నీ గ్యాప్ వచ్చిన తర్వాత నువ్వు ఇంటర్వ్యూ ఫేస్ చేయలేకపోతున్నావు.
ఫస్ట్ రౌండ్ నువ్వు ఫెయిల్ అయిపోతావు, నీకు ఎవరిస్తారు అని ఎంతోమంది నిరుత్సాహపరిచారు. అయినప్పటికీ నా దేవుడు నన్ను విడిచిపెట్టలేదు. ఇది 7 సంవత్సరాల ముందు జరిగిన సందర్భం. 7 సంవత్సరాల ముందు దేవుడు నాకు ఉద్యోగాన్ని ఇచ్చాడు, 2 పిల్లల్ని ఇచ్చాడు, చక్కని భార్యని ఇచ్చాడు, మంచి ఫ్యామిలీని ఇచ్చాడు. అలాగే ఇప్పుడు నా కాళ్ళ మీద నేను నిలబడగలిగి ఇతరులకు నేను సందేశాన్ని అందించగలుగుతున్నాను. నా జీవితం ద్వారా ఇతరులని మాదిరిగా ఉండడానికి దేవుడు నన్ను నిలబెట్టాడు. సో ఒకరి కాళ్ళ మీద నిలబడే స్థితి నుంచి నా కాళ్ళ మీద నేను నిలబడే స్థితిలోకి దేవుడు తీసుకొని వచ్చాడు. సో ఎప్పుడు కూడా దేవుడు అందరికీ దేవుడే, ఎవరి మీద మనం ఆధారపడే అవసరం లేదు. సో ఈ ప్రార్థన చేసుకున్నప్పుడు దేవుడు నన్ను నిలబెట్టాడు. ఇప్పుడు నేను అనేక మందికి ఆశ్చర్యకరంగా దేవుడు చేశాడు. అందుని బట్టి నేను ఎప్పుడు కూడా దేవుని స్తుతిస్తూ ఉంటాను. ఐ విల్ రిజాయిస్ ఆల్వేస్. పౌలు చెప్తున్నాడు, కష్టాల్లో, సమస్యల్లో, ఇబ్బందులు వచ్చినప్పుడు మనం ఆనందించాలి. వి షుడ్ రిజాయిస్. మనకి మంచి జరిగినప్పుడు లేకపోతే అన్ని అనుకూలంగా ఉన్నప్పుడు ఆనందించడం కాదు. అంతేగాని ఏదైనా జరిగినా అబ్బో ఇప్పుడు నేను రిజాయిస్ చేయాలేమో, ఇప్పుడు నేను ఆనందంగా ఉండాలేమో, ఇప్పుడు జాయిగా ఉండాలేమో అనుకోవడం కాదు. మన హృదయం నుంచి రావాలి. పరిస్థితులు మనకు అనుకూలంగా లేకపోయినప్పటికీ ఆనందించాలంతే. దేవుని విడిచిపెట్టలేదు, ఆయన కూడా నన్ను విడిచిపెట్టలేదు. ఇప్పటికీ ఆయన నన్ను నడిపిస్తూనే ఉన్నాడు. సో వి ఆల్వేస్ షుడ్ రిజాయిస్. మనం ఎల్లప్పుడూ చేయగలిగింది, ఎల్లప్పుడూ చేయవలసింది ఏంటి అంటే బైబిల్లో 4వది, ఎల్లప్పుడూ నేను దేవుని యందు ఆనందించేదను. ఐ విల్ రిజాయిస్ ఆల్వేస్. అలాగే 5వది, నేను ఎల్లప్పుడూ సంతృప్తి కలిగి ఉంటాను. ఐ విల్ బీ ఇన్ కంటెంట్. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 11వ వచనం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 11వ వచనం. నాకు ఇక్కడ పౌలు మాట్లాడే మాటలు, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక, పౌలు జైల్లో ఉన్నప్పుడు చెప్పిన మాటలు. నాకు కొదువ కలిగి నందున నేను ఇలాగా చెప్పటలేదు. నేను ఏ స్థితిలో ఉన్నానో ఆ స్థితిలో సంతృప్తి కలిగి ఉండ నేర్చుకుని ఉన్నాను. దీన స్థితిలో ఉన్న నెరుగుదును, సంపన్న స్థితిలో ఉన్న నెరుగుదును. ప్రతి విషయంలోనూ అన్ని కార్యంలోనూ కడుపు నిండుటకును, ఆకలి కని ఉండటకును, సమృద్ధి కలిగి ఉండటకును, లేమిలో ఉండటకును నేర్చుకొని ఉన్నాను. నన్ను బలపరచువాని యందే నేను సమస్తమును చేయగలను. పౌలు చెప్తున్నాడు, జైల్లో ఉండి ఎటువంటి ఫెసిలిటీస్ లేకుండా చెప్తున్నాడు, నేను ఆకలిలో ఉన్నప్పుడు నాకు తెలుసు, కడుపు నిండినప్పుడు నాకు తెలుసు, సంపన్న స్థితి నాకు తెలుసు, దీనస్థితి తెలుసు. ప్రతి స్థితిలో అంటున్నాడు నేను ఆనందిస్తున్నాను అంటున్నాడు. చెప్తున్నాడు నేను ఎప్పుడూ కూడా సంతృప్తి కలిగి ఉంటున్నాను అంటున్నాడు. వీ షుడ్ బి సాటిస్ఫైడ్. మనకి 10,000 జీతం ఉందా, ఆ 10,000లోనే సాటిస్ఫై ఉండాలి. ₹1,00,000 జీతం ఉందా, లక్షల్లో జీతం ఉందా, అందులోనే మనం సాటిస్ఫాక్షన్ కలిగి ఉండాలి, సంతృప్తి కలిగి ఉండాలి. 10,000 జీతం మనం చూసాం, మనలో చాలామంది 10,000 ఉన్నప్పుడు, 5,000 ఉన్నప్పుడు మనం జీవించగలిగాం. అలాగే తర్వాత శాలరీ పెరిగిన తర్వాత కూడా జీవించగలుగుతున్నాం. కానీ మనము సాటిస్ఫాక్షన్ కలిగి ఉండాలి. దేవుడు మనకు 10,000 ఇచ్చాడంటే మనకు 10,000 ఇచ్చాడు అంతే. ఇంకా మన లైఫ్లో ఆ 10,000 మనకి ఆయన ఇచ్చింది. ఆ 10,000 తృప్తి కలిగి ఉండాలి. ఆ 10,000లో మనం ఎంత కొనుక్కోగలమో, ఏం కొనుక్కోగలమో, ఎలా జీవించగలమో ఉండాలి. ₹1,00,000 ఇచ్చాడా, 2 లక్షలు ఇచ్చాడా, అందులోనే మనం తృప్తి కలిగి ఉండాలి. మన చేతిలో క్రెడిట్ కార్డు ఉంది కదా అని, మన స్నేహితులు ఉన్నారు కదా అని చెప్పి అప్పులు చేసేయడం, అప్పులతో మనము జీవితం చేస్తే అది దేవుని చిత్తము కానే కాదు. ఒకవేళ అర్జెంట్ అవసరం అయితే, ఎమర్జెన్సీ అయితే మనం క్రెడిట్ కార్డ్స్ వాడచ్చు, లేకపోతే అప్పులు చేయొచ్చు. కానీ ఊరికనే మనం నెల తిరిగేసరికి వారం రోజుకల్లా ₹1,00,000 జీతము అయిపోయిన తర్వాత క్రెడిట్ కార్డు ఊరికే వాడటము, లేకపోతే తెలిసిన దగ్గర అప్పులు చేయడము, దానివల్ల దేవుని చిత్తము నెరవేర్చేవారు కానే కాదు. దేవుడు డబ్బు విషయంలో చాలా నమ్మకంగా ఉన్నామా లేదా అనేది ఖచ్చితంగా చూస్తాడు. డబ్బు విషయం వచ్చేసరికి అది పరిచర్లో కావచ్చు, వచ్చిన కానుకలు ఏ విధంగా మనం ఖర్చు పెడుతున్నాం, మనకు వచ్చిన శాలరీ మనం ఏ విధంగా ఖర్చు పెడుతున్నాం, మన ఇంట్లో మనం తృప్తి కలిగి జీవిస్తున్నామా, మన వ్యక్తిగత జీవితంలో తృప్తి కలిగి ఉంటున్నామా, లేకపోతే ఏది పడితే అది కొనేసుకొని ఇష్టానుసారంగా జీవిస్తున్నామా. పిల్లలు ఒక్కోసారి అడుగుతుంటారు నాకు అది కావాలి ఇది కావాలని. కానీ పిల్లలకు కూడా ఏది అవసరమో అది దేవుణ్ణి అడిగి మనము, అది ₹1,000 కావచ్చు, 2,000 కావచ్చు, 5,000 కావచ్చు, దేవుని చిత్త ప్రకారంగా మనం తీసుకోవాలి. అది నిజంగా వాళ్ళకి అవసరమైతే తీసుకోవాలి తప్ప వాళ్ళని సంతోష పెట్టాలని,
వాడిని వాడిని చక్కగా పెంచాలని చెప్పేసి మనం ఆ తప్పు మాత్రం చేయడానికి వీల్లేదు. ఎందుకంటే దేవుడికి మనం లెక్క అప్పచెప్పవలసిన వారమై ఉన్నాం. సంతృప్తి కలిగి ఉండాలి. లేని దాని కోసం ఆరాటపడ్డం, మన స్థాయికి మించి మనము కొనుక్కోవడం. మనం ఒకవేళ లోన్స్ తీసుకొని కట్టగలిగితే పర్లేదు, మనం తీసుకోవచ్చు, లోన్ కట్టుకోవచ్చు. కానీ కట్టలేని స్థితిలో కూడా లోన్స్ కొంతమంది లోన్స్ తీసుకొని అప్పులు చేసి కట్టలేని స్థితిలో చేతులు ఎత్తేస్తూ ఉంటారు. ఎంత అవమానము దేవుడికి. అటువంటి అవమానకర జీవితం నుంచి ఒకవేళ ఉన్నట్లయితే ఆ జీవితం నుంచి మనం బయటపడదాము. చాలామంది మనలో చక్కగా వచ్చిన ఇన్కమ్ని చక్కగా వాడే వాళ్ళు ఉన్నారు. ఒకవేళ అటువంటి అలవాటు, మంచి అలవాటు లేకపోతే ఈ రోజు నుంచి మనం చేయాల్సింది ఏంటంటే సంతృప్తి కలిగి జీవిద్దాం. సాటిస్ఫైడ్ లైఫ్. మనకున్న దాంట్లోనే, మనకు 10 జాతలు ఉన్నాయా, 10 జాతల్లోనే ఉందాం. మనకున్న వస్తువులు అవే ఉన్నాయా, ఆ వస్తువులోనే ఉందాం. మనకు అదే వెహికల్ ఉందా, అదే వెహికల్లో ఉందాం. దేవుడు ద్వారాలు తెరిచినప్పుడు తప్పకుండా మనల్ని దీవిస్తాడు. దేవుడు ఒక్కొక్కసారి ద్వారము మూసేస్తాడు, డోర్స్ క్లోజ్ చేసేస్తాడు. నీకు ఎంతవరకే, నువ్వు ఇందులోనే ఉండాలి. మనం ఒక్కొక్కసారి సరిపోవట్లేదని చెప్పి మన సొంత ఆలోచనలతో ఇంకా ఇంకా ఇన్కమ్ వస్తే బాగుంటుంది, ఇంకా 10,000, 20,000, 30,000 వస్తే బాగుంటుంది అనుకుంటా ఉంటాం మనుషులుగా, సాధారణంగా. కానీ దేవుడు మనకి ఎంత ఇచ్చాడో ఆయనకి తెలుసు. అందులో మనము నమ్మకంగా ఉన్నామా లేదా చూస్తాడు. మన నమ్మకత్వాన్ని బట్టి ఆయన పెంచుకుంటూ వెళ్తాడు. కానీ మనమే ఒక్కొక్కసారి మన సొంత ఆలోచనలతో మనం ఇంకా సంపాదించాలనుకున్నప్పుడు ఫస్ట్ థింగ్ మనం దేవుడికి దూరం అయిపోతాము. బిజీ లైఫ్లో పడిపోయి, ఇన్కమ్లో పడిపోయి దేవుడికి దూరంగా వెళ్ళిపోతాము. అలాగే మనము ప్రార్థన చేయలేము. దేవుని మనం ముందుగా పెట్టుకోలేము. ఇవన్నీ కూడా ఇంటర్ కనెక్టెడ్. ఒక్కొక్క తీర్మానం మనం తీసుకున్నట్లయితే అన్నీ కూడా ఒకరి దాంతో ఒకటి కనెక్ట్ అయి ఉన్నట్టుగా మనం చూస్తాం. సో సాటిస్ఫైడ్ లైఫ్ ఉండాలి. పిల్లల్ని పెంచే విషయంలో, వారు కొనే విషయంలో, వాళ్ళకి ఏదైనా మనం ఇచ్చే విషయంలో కూడా చాలా బహు జాగ్రత్త కలిగి మనం కొని ఇవ్వాలి. ఎందుకంటే ఒక్కొక్కసారి మనకు అనిపిస్తూ ఉంటుంది, చిన్నప్పుడు మేము చాలా చక్కగా జీవించలేకపోయాము, చాలా ఇబ్బందులు జీవించాము, కానీ మా పిల్లలు మాత్రము ఆ విధంగా ఉండకూడదు, నా పిల్లల్ని చాలా చక్కగా నేను పెంచాలి అనుకుని ఒకసారి సాధారణంగా మనం తప్పు చేస్తాం. ఏంటంటే నాలాగా వాళ్ళు ఉండకూడదని వాళ్ళకి కష్టము నేర్పించకుండా, కష్టము తెలియకుండా ఏం చేస్తామంటే మనము వాళ్ళకి కావాల్సినవి ఇచ్చేస్తూ ఉంటాం, గారాబం చేసేస్తూ ఉంటాం. తద్వారా ఏంటంటే మన చేతులతోనే మనం వాళ్ళని పాడు చేసేస్తున్నాం. మనకు తెలుసు డబ్బులు లేనప్పుడు ఏ విధంగా ఉన్నామో, కష్టాల్లో ఉన్నప్పుడు ఏ విధంగా ఉన్నామో, ఇప్పుడు ఏ విధంగా ఉంటాం మనకు తెలుసు. ఎందుకంటే మనకు ఆ ఫౌండేషన్ ఉంది కాబట్టి, మనకు ఆ చరిత్ర ఉంది కాబట్టి మనం కూడా పిల్లల్ని ఆ విధంగానే వాళ్ళకి నేర్పించాలి, కష్టము తెలియజేయాలి. చిన్నప్పటి నుంచి అన్ని విషయాలు తెలియజేయాలి. అప్పుడు వాళ్ళు పెద్ద అయిన తర్వాత శ్రమలు వచ్చినప్పుడు, ఇబ్బందులు వచ్చినప్పుడు మనం ఏ విధంగా ఎదుర్కొంటున్నామో వాళ్ళు కూడా ఆ విధంగా ఎదుర్కోగలరు. మనం వాళ్ళకి ఎటువంటి శ్రమలు కానీ, కష్టాలు కానీ ఏమీ తెలియచేయకుండా, చెప్పకుండా మనం చక్కగా కంఫర్ట్, లగ్జరియస్ లైఫ్లో మనం వాళ్ళు పెంచామనుకోండి, రేపు పొద్దున కష్టాలు వచ్చినప్పుడు, సమస్యలు వచ్చినప్పుడు, ఇబ్బందులు వచ్చినప్పుడు వాళ్ళు ఎదుర్కోలేరు. వారు అప్పుడు కూడా మన మీద ఆధారపడతారు. నేను చిన్నప్పుడు చాలా గారాబంగా పెరిగాను. నాకు ఏం కావాలంటే అది ఇచ్చేవారు. చిన్నప్పటి నుంచే మా అమ్మ చాలా గారాబం పెంచింది. నేనంటే చాలా ఇష్టం కొలది. కానీ ఏం కావాలంటే అది, ఏ వెహికల్స్ అప్పుడే, బైక్, కారు అన్నీ అప్పుడే ఉండేవి. కానీ ఏదైనా సమస్య వచ్చినప్పుడు వాళ్ళకి భయం ఏంటంటే, పాపం వీడు ఉంటాడా, వీడు ఎదుర్కోగలడా ఈ సమస్యల నుంచి అని అనుకుంటూ ఉంటారు. కానీ మనము దేవుడు ఎప్పుడైతే నమ్ముకున్నామో, దేవుడి దగ్గరికి వచ్చామో, మనము కష్టాలు, శ్రమలు, ఇబ్బందులు, సమస్యలు ఇవన్నీ కూడా మన పార్ట్ ఆఫ్ లైఫ్, మనం జీవనము అయిపోతుంది, మన పార్ట్ ఆఫ్ లైఫ్ అయిపోతాయి. సో ఆ విధంగానే మనం జీవించాలి. సో పిల్లల విషయంలో, అలాగే ఇంట్లో వస్తువులు కొనేటప్పుడు, లేదా ఖర్చు విషయంలో ప్రతిదీ కూడా చాలా జాగ్రత్తగా, బహు జాగ్రత్త కలిగి మనం ఖర్చు పెడతాం. వచ్చిన ప్రతి శాలరీ, ప్రతి రూపాయి కూడా చక్కగా దేవుని చిత్త ప్రకారంగా మనం ఖర్చు పెడుతున్నామా, లేదా వేస్ట్ ఖర్చులు చేస్తున్నామా అని చాలా జాగ్రత్త కలిగి, దేవుడిచ్చిన ఉద్యోగం కాబట్టి, దేవుడిచ్చిన సంపాదన కాబట్టి, ఆయనకి మనం జవాబుదారివై ఉన్నాము కాబట్టి చాలా చక్కగా మనము ఖర్చు పెడదాము. మ్యాక్సిమం అప్పులు లేకుండా ఈ సంవత్సరము మనం ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేద్దాము. ఉన్న దాంట్లోనే తృప్తి కలిగి, ఉన్న దాంట్లోనే మనకు 10,000 ఉంటే 10,000లోనే, 50,000 ఉంటే 50,000లోనే, అందులోనే ఉండి మనం కలిసి జీవించడానికి ప్రయత్నం చేద్దాము. దేవుడు బహుగా ఆశీర్వదిస్తాడు. ఆయన ద్వారాలు సమయం వచ్చినప్పుడు తెరుస్తాడు. అలాగే 6వది కొలస్సీయులకు రాసిన పత్రిక 6వ వచనము.
నేను ఎల్లప్పుడూ కృపాసహితంగా మాట్లాడుదును. నేను ఎల్లప్పుడూ కృపాసహితంగా మాట్లాడుదును. ఐ విల్ స్పీక్ గ్రేషియస్లీ. ఇక్కడ పౌలు చెప్తున్నాడు కొలసీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6వ వచనంలో, మన మాట, మన సంభాషణ ఏ విధంగా ఉండాలి? ఉప్పు వేసినట్టుగా కృపాసహితముగా ఉండవలెను. మన మాట తీరు ఆత్మీయంగాను కృపాసహితంగాను ఉప్పు వేసినట్టుగాను ఉండవలెను. అంటే మనం ఏదన్నా కూర తిన్నప్పుడు మనకు తెలిసి ఉప్పు లేకపోతే అసలు ఎంత కూర మంచి కూర అయినప్పటికీ టేస్ట్ ఉండదు. ఉప్పు వేసినట్టుగా మన సంభాషణ ఉండాలి. ఉప్పుని ఇక్కడ కృపతో పోల్చారు. ఉప్పు వేసినట్టుగా కృపాసహితముగా ఉండవలెను. సాల్ట్ ఈజ్ కంపేర్డ్ విత్ గ్రేస్. కృపాసహితంగా మన మాట తీరు, మనం మాట్లాడినప్పుడు చాలా చక్కగా మనం మాట్లాడాలి. అది ఎక్కడ ప్రారంభం అవుతుందంటే మన ఇంట్లోనే ప్రారంభం అవుతుంది. మన తల్లిదండ్రులతో మనం మాట్లాడినప్పుడు కృపాసహితంగా ఉండాలి. చాలా ఆత్మీయంగాను చాలా చక్కగాను ఉండాలి. అలాగే భార్యతో మాట్లాడినప్పుడు కృపాసహితంగా మనం మాట్లాడాలి. భర్తతో మాట్లాడినప్పుడు కృపాసహితంగా మనం మాట్లాడాలి. ఎల్లప్పుడూ చేయవలసింది మరొకటి, ఎల్లప్పుడూ మనం చేయాల్సింది డూ ఆల్వేస్ ఐ విల్ స్పీక్ గ్రేషియస్లీ. నేను ఎల్లప్పుడూ కృపాసహితంగా మాట్లాడతాను. ఎల్లప్పుడూ ప్రతిరోజు మనం ఇంట్లో పిల్లలతో మాట్లాడినప్పుడు, లేకపోతే భార్యతో మాట్లాడినప్పుడు, భర్తతో మాట్లాడినప్పుడు, కొలీగ్స్తో మాట్లాడినప్పుడు, పక్కన అపార్ట్మెంట్లో ఉన్న వారితో మాట్లాడినప్పుడు, రిలేటివ్స్తో మాట్లాడినప్పుడు, తల్లిదండ్రులతో మాట్లాడినప్పుడు మన మాట తీరు, మన సంభాషణ ఏ విధంగా ఉండాలి? కృపాసహితంగా ఉండాలి. ఒక్కొక్కసారి ఎవరైనా మాట్లాడినప్పుడు కొట్టినట్టుగా మాట్లాడతారు, చాలా గట్టిగా ర్యాష్గా మాట్లాడతారు. వాళ్ళ మాట తీరు చాలా ర్యాష్గా ఉంటుంది. అమ్మో, వాళ్ళ దగ్గరికి వెళ్తే మాట్లాడతాంలే, వాళ్ళు కొట్టినట్టు మాట్లాడతారు అనిపిస్తుంది. సో అటువంటి మాట తీరు ఎవరికైనా ఉన్నట్లయితే ఈ సంవత్సరం మనం మార్చుకుందాము. మన మాట తీరు కృపాసహితంగాను వినబుద్ధేలాగాను వినసొంపుగాను చక్కగా ఆలోచనలు చెప్పేవారుగాను చక్కని సలహాలు ఇచ్చేవారుగా చక్కని మాటలు మనం మాట్లాడదాము. కృపాసహితంగా స్పీక్ గ్రేషియస్లీ. మన మాట తీరు ఇతరుల్ని బలపరిచేదిగా ఉండాలి, కానీ దేవునికి దూరపరిచే విధిగా ఉండకుండా మనం ప్రయత్నం చేద్దాము. అలాగే చివరిది, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 58వ వచనం. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 58వ వచనం. కాగా నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థము కాదని ఎరిగి స్త్రీలను కదలని వారును ప్రభువు కార్యాభివృద్ధి యందు ఎప్పటికీ ఆసక్తులై ఉండుడి. ఐ విల్ సర్వ్ గాడ్ హోల్ హార్టెడ్లీ. నేను ఎల్లప్పుడూ దేవుణ్ణి ఆసక్తితో సేవిస్తాను. నేను ఎల్లప్పుడూ దేవుణ్ణి ఆసక్తితో సేవిస్తాను. ఐ విల్ సర్వ్ గాడ్ హోల్ హార్టెడ్లీ. 1 కొరింథీయులు 15th చాప్టర్ 58th వర్స్. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 58వ వచనం. దేవుణ్ణి మనము ఆసక్తితో సేవించటం. దేవుడు మనకి 10 మందితో పరిచయం ఇచ్చాడా? 10 మందితోనే మనం చేద్దాం, ఆసక్తి కలిగి చేద్దాం. ఒకరు 20 మంది ఇచ్చాడా? 20 మందితోనే చేద్దాం. లేదా 30 మంది ఇచ్చాడా? 50 మంది ఇచ్చాడా? ఆసక్తి కలిగి చేద్దాం. అప్పుడు దేవుడు ఏం చేస్తాడు? ఒక్కొక్కటిగా ఆయన ద్వారాలు తెరుస్తూ ఉంటాడు. మనము 31 రాత్రి కూడా మనం పంచుకున్న విషయం ఏంటంటే, దేవుడు ఏదైనా కూడా స్టెప్ బై స్టెప్ మనకు చూపిస్తాడు. మన ఉద్యోగంలో కావచ్చు, మన కుటుంబంలో కావచ్చు, పర్సనల్ లైఫ్లో కావచ్చు, వ్యక్తిగత జీవితంలో కావచ్చు, పరిచయంలో కావచ్చు, ఏదైనా కూడా స్టెప్ బై స్టెప్ మనము చీకట్లో నడుస్తున్నప్పుడు, టార్చ్ లైట్ వేసి నడుస్తున్నప్పుడు ఆ లైట్ కొంచెమే పడుతుంది కింద. ఆ లైట్లో మనం ఒక అడుగు ముందుకేస్తాం, ఇంకొక అడుగు ముందుకు వేస్తాం. అలా లైట్ చూపించుకుంటూ ఒక్కొక్క అడుగు ముందుకు వేస్తాం. దేవుడు కూడా అదే చేస్తాడు. ఏంటి అంటే స్టెప్ బై స్టెప్ మనల్ని పెంచుకుంటూ వెళ్తాడు. ఒకేసారి పెంచేసాడు. ఒకేసారి మనం పెరిగినట్లయితే విరుగుట కొరకే. ఒకేసారి మనము పెరిగాము, లేకపోతే ఫేమస్ అయిపోదామని, రష్ అయిపోదామని చాలా రష్గా వెళ్ళడం, లేకపోతే చాలా వాళ్ళని వీళ్ళని మనము కలెక్ట్ చేయడము, గ్యాదర్ చేయడము,
ఇవన్నీ మంచివే, కానీ దేవుని చిత్తం మాత్రం మనం కంప్లీట్గా మనం తెలుసుకోవాలి. దేవుని చిత్తం ఒకవేళ మనకి 20 మందితోనే మనం పరిచయం చేయాలంటే ఆ 20 మందితోనే మనం పరిచయం చేయాలి. ఒకవేళ 50 మందితో చేయాలంటే 50 మందితో చేయాలి. లేదు నీకు 10 మంది చాలా అన్నప్పుడు 10 మందితోనే మనం చేయాలి. దేవుడి చిత్తం ఒకటే అన్నప్పుడు మనము అలా కాదు, నేను 200 మంది కావాలి, నాకు 300 మంది కావాలి అంటే ఏమవుతుంది? దేవుని మార్గానికి వ్యతిరేకంగా, దేవుని చిత్తానికి వ్యతిరేకంగా మనము ఉండవలసి వస్తుంది. సో మై డియర్ ఫ్రెండ్స్, దేవుడు ఎప్పుడు కూడా ఆయన చిత్తము స్టెప్ బై స్టెప్పే చేశాడు. మన అపోస్తల కార్యాలు మనం ధ్యానిస్తున్నాం బైబిల్ స్టడీలో. అక్కడ మనము పౌల్ని, పేతురుని చూసాం. వాళ్ళు పరిచయం చేస్తున్నప్పుడు రేపు ఏం జరగబోతుంది చెప్పాడు అంతే. ఆ రోజు ఏం జరగబోతుంది చెప్పుకుంటూ వెళ్ళాడు. 1 సంవత్సరం ముందు లేకపోతే 1 సంవత్సరం తర్వాత ఏం జరగబోతుందో ముందే చెప్పలేదు. 6 నెలల ముందు ఏం జరగబోతుందో చెప్పలేదు. పౌలు సేవ చేస్తున్నప్పుడు ఆ రోజు ఏం జరగబోతుంది, రేపు ఆ యెరూషలేముకి వెళ్తే ఏమవుతుంది, లేకపోతే యోదయాకు వస్తే ఏమవుతుంది, ఏ విధంగా ఆయన బంధిస్తారని చెప్పి ఆ రోజుకి ఆ రోజే చెప్పడం జరిగింది. మనకు కూడా దేవుడు నిజంగా మనం దేవునిలో మనం ఉన్నట్లయితే, దేవుని మీద ఆధారపడినట్లయితే దేవుడు స్టెప్ బై స్టెప్ మనకి ఆయన ఆలోచనలు ఇస్తాడు. స్టెప్ బై స్టెప్ మనకు నిర్ణయాలు తెలియజేస్తాడు. సో మనకి ఇచ్చిన ఈ పరిచర్యలో, మనకిచ్చిన ఈ కొద్ది మంది ఫ్యామిలీస్తో మనము నమ్మకంగా మనం పరిచర్య చేద్దాం. ఒక్కొక్కరికి ఒక తలాంతు ఇచ్చాడు దేవుడు. ఒకరికేమో పాటలు పాడే తలాంతు, ఒకరికేమో పాటలు రాసే తలాంతు, మరొకరికేమో అడ్మినిస్ట్రేషన్ చేయడము, మరొకరికేమో విశ్వాసంతో ప్రార్థన నడిపించడము, మరొకరికి బైబిల్ స్టడీ తీసుకోవడము, మరొకరికేమో విశ్వాసం కలిగి ఉండడము, మరొకరికి ప్రేమను చూపించడము. ఇవన్నీ కూడా ఒక్కొక్కరికి ఒక్కొక్క తలాంతు మనకి ఇవ్వడం జరిగింది. అది తెలిసి మనకి ఏంటో దాని మీద మనం డెవలప్ చేసుకుని మనం వెళ్ళిపోవాలి. కొంతమందికి మన వికాస్, అలాగే దేవునికి వీళ్ళకేమో చిన్నపిల్లల మినిస్ట్రీ, ఒక్కొక్కరికి ఒక మినిస్ట్రీ ఇచ్చాడు దేవుడు, ఒక్కొక్కరికి ఒక పరిచర్య. ఈ దేవుడు మనకి ఏ పరిచర్య ఇచ్చాడో, ఏ తలాంతి ఇచ్చాడో దాన్ని మనము గుర్తుపెట్టుకుని దాని మీద మనం వర్కౌట్ చేసినప్పుడు దేవుడు మనల్ని అందులోనే అభివృద్ధి చేస్తాడు. అంతేగాని అందరూ వాక్యం చెప్పేవారా? కానే కాదు. అందరూ బోధించేవారా? కానే కాదు. అందరూ కూడా ప్రవచించేవారా? అందరూ భాషలో మాట్లాడేవారా? అందరూ భాషలో అర్థం చెప్పేవారా? కానే కాదు. కొంతమందికి వాక్యం చెప్పే ఇది ఇస్తాడు దేవుడు, కొంతమందికి బుద్ధి వాక్యం చెప్పేది ఇస్తాడు, కొంతమందికి జ్ఞానోపదేశం చేయడం ఇస్తాడు, కొంతమందికి పరిచర్యలో పాటలు పాడేది ఇస్తాడు, కొంతమందికి మ్యూజిక్ ప్లే చేయడము తలాంతు ఇస్తాడు. ఒక్కొక్కరికి ఒక్కొక్క తలాంతు దేవుడు ఇస్తాడు. ఆ తలాంతుల్లో మనము ముందుకు ఎదగడానికి ప్రయత్నం చేయాలి. ఏం చేసినా కూడా నమ్మకంగా మనం చేయాలి. జనవరి నుంచి మనం ప్రారంభించాం, ఇప్పటికీ జనవరి అయింది, 1 సంవత్సరం అవుతుంది. మనకు తెలుసు దేవుడు ఏ విధంగా నడిపించుకుంటూ వచ్చాడు. ఫ్రైడే మనకి ఫాస్టింగ్ ప్రేయర్, విశ్వాసంతో మనం ప్రార్థన నడిపిస్తున్నారు. అలాగే సాటర్డే బైబిల్ స్టడీ, అందరం కూడా కూడుకుని బైబిల్లో ధ్యానిస్తున్నాం. అలాగే ఆదివారం వాక్య పరిచర్య, బైబిల్ స్టడీ, అలాగే వాక్యం అయిపోయిన తర్వాత మళ్ళా సండే స్కూల్, ఇవన్నీ కూడా వర్షిప్, ఇవన్నీ కూడా పరిచర్యలే. ఈ పరిచర్యలన్నీ కూడా చూస్తున్నాం. అలాగే వచ్చిన కానుకలు ఏ విధంగా మనం సరిచేయాలి, ఏ విధంగా ఒకరితో ఎక్కడ మనం ఖర్చు చేయాలి, ఎక్కడ మనం ఖర్చు పెట్టకూడదు నిర్ణయాలు తీసుకోవడం, ఇవన్నీ కూడా దేవుడిచ్చిన ఆలోచనలే, దేవుడిచ్చిన తలంతులే. దేవుడే మిమ్మల్ని అందులో పెట్టాడు, దేవుడే మనల్ని అందులో పెట్టాడు కాబట్టి మనం అందులో ఉన్నాం. సో అందులో మనం ఇంకా ఎదగడానికి ప్రయత్నం చేయాలి. అప్పుడు నెమ్మదిగా దేవుడు ఏం చేస్తాడు, మనకున్న నమ్మకత్వాన్ని బట్టి దేవుడు మరొక ద్వారాన్ని తెరుస్తాడు, దేవుడు ఇంకొక ద్వారాన్ని తెరుస్తాడు. దేవుడు తెరిచే వరకు మనం వెయిట్ చేయాలి. దేవుడు తెరవకుండా మనము బలవంతంగా డోర్ పుష్ చేసుకుని వెళ్ళిపోతే తర్వాత దేవుడు పట్టుకోవడం కూడా రానే రాడు. సో మై డియర్ ఫ్రెండ్స్, మనము ఆసక్తితో మనము దేవుణ్ణి సేవించాలి. ఎల్లప్పుడూ మనం సేవించాలి. ఈ అలవాట్లు కూడా ఒక్కరోజుతో వచ్చేవి కాదు. మొదటి నుంచి ఒకసారి నేను చదువుతాను. 7 సూత్రాలు లేక 7 తీర్మానాలు, మనం ఇంకా ప్రార్థనలలో కూడా మనం చెప్పవచ్చు. 7 ప్రార్థనలు, మనం 7 ప్రార్థనలు ఈ సంవత్సరం చేయవలసినవి అందరం కూడా. మొదటిది, ఐ విల్ సెట్ గాడ్ బిఫోర్ మై ఫేస్ ఆల్వేస్. నేను ఎల్లప్పుడూ నా ఎదుట ప్రభువును చూచుకుంటాను. రెండోది, ఐ విల్ కీప్ గుడ్ కాన్షియస్ ఆల్వేస్. నేను ఎల్లప్పుడూ మంచి మనస్సాక్షి కలిగి ఉంటాను. మూడోది, ఐ విల్ డిపెండ్ ఆన్ గాడ్ ఆల్వేస్. ప్రార్థన ద్వారా, వాక్యం ద్వారా నేను ఎల్లప్పుడూ దేవుని యందు ఆధారపడతాను. నాలుగోది, ఐ విల్ రిజాయిస్ ఆల్వేస్. నేను ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందిస్తాను. ఐదోది, ఐ విల్ బీ ఇన్ కంటెంట్. నేను ఎల్లప్పుడూ సంతృప్తి కలిగి ఉంటాను. ఆరోది, ఐ విల్ స్పీక్ గ్రేషియస్లీ. నేను ఎల్లప్పుడూ కృపాసహితంగా మాట్లాడతాను. ఏడోది, చివరగా, ఐ విల్ సర్వ్ గాడ్ హోల్ హార్టెడ్లీ. నేను ఎల్లప్పుడూ దేవుణ్ణి ఆసక్తితో సేవిస్తాను.
మనం ఎప్పుడు కూడా దేవుణ్ణి ఇంప్రెస్ చేసేవారిగా ఉండాలి. ఇంకొక మాట నేను చెప్పేసి నేను ముగించేస్తాను. మనం తగ్గింపు కలిగి మనం నూతన సంవత్సరంలోకి వెళ్ళాలి. మనం ఎప్పుడు కూడా మనకి ఇచ్చిన పరిచయని బట్టి ఆ మహిమను ఎప్పుడు కూడా మనం తీసుకోకూడదు. ఎప్పుడు మర్చిపోవద్దు, దేవుని పరిచర్య మనం చేస్తున్నాము అంటే, దేవుని కొరకు మనం జీవిస్తున్నామంటే ఆ మహిమ ఎప్పుడు కూడా దేవునికే చెందాలి. మనం సండే స్కూల్ నడిపిస్తున్నా, నేను వాక్య పరిచర్య చేస్తున్నా, పాటలు పాడుతున్నా, పాటలు రాస్తున్నా, లేకపోతే ఒక మంచి పొజిషన్లో మనం ఉన్నా, ప్రవచించే వారిగా ఉన్నా, చక్కని మాటలు చెప్పేవారిగా ఉన్నా, ప్రేమ చూపించేవారిగా మనం ఉన్నా, ఇతరులకు సహాయం చేసేవారిగా ఉన్నా, ఏం చేసినప్పటికీ మహిమ ఎవరికి చెందాలి? దేవునికే చెందాలి. దేవుని మహిమ మనం దొంగిలించామంటే మనల్ని తీసి పక్కన పెట్టేస్తాడు దేవుడు. మనము వెళ్తూ ఉంటాం, ముందుకు సాగిపోతూ ఉంటాం, కానీ దేవుని చిత్తం మాత్రం అక్కడ రానే రాదు. దేవుని మహిమ దేవునికే చెందాలి. మనం ఏం చేసినప్పటికీ మనము దేవునికి ఇవ్వాల్సిన మహిమను దేవుని మనకి ఇచ్చేసేయాలి. మనం ఏదో మనం ప్రార్థన నడిపించేస్తున్నామని, లేదా బైబిల్ స్టడీలో పాల్పంచుకుంటున్నామని, లేకపోతే సండే స్కూల్ తీసుకుంటున్నామని, లేదా నేను వాక్య పరిచర్య చేస్తున్నానని, లేదా ఏదైనా పాటలు చేసిన, పాటలు పాడినా, మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్ ప్లే చేసినా, ఏం చేసినా కూడా ఒకవేళ గర్వం కానీ నాలో కానీ మనలో కానీ ఉన్నట్లయితే దేవుడు నిన్ను నన్ను తీసి పక్కన పెట్టేస్తాడు. చాలామంది మనుషులు మనం బాగా చెప్పినప్పుడు, చాలా బాగా బోధించినప్పుడు, లేదా పిల్లలకు చక్కగా చెప్పినప్పుడు, పిల్లల్ని చక్కగా నడిపించినప్పుడు అభినందిస్తారు, మామూలుగా అభినందిస్తారు. కానీ మనం చేయాల్సిన పని ఏంటి? గ్లోరీ టు గాడ్, దేవుడికే ఆ మహిమ చెల్లును గాక అని మనం చెప్పేయాలి. మాటల్లో కాదు, పెదవుల్లో కాదు, హృదయాంతరంగంలో నుంచి మనం చెప్పాలి, దేవునికే మహిమ కలుగును గాక. ఒకప్పుడు మాట్లాడటమే చేత కాదు మనకి, ఒకప్పుడు సరైన స్థితే లేదు మనకి, ఒకప్పుడు సరైన ఆర్థిక స్థితి లేదు, ఒకప్పుడు సరైన కుటుంబ స్థితి లేదు, ఒకప్పుడు అసలు సెటిల్ అయిన లైఫే కాదు మనది. అలాంటి జీవితాన్ని దేవుడు ఏం చేశాడు? మంచిగా స్థిరపరిచాడు. మనకి తలాంతులు ఇచ్చి ఆయన్ని మహింపరిచే విధంగా మనం చేశాడు. కాబట్టి మనం చేయాల్సింది ఏంటంటే, మనము ఆయన కొరకు తలాంతులు వాడుతూ ఏం చేయాలి? ఆయనకి చెందవలసిన మహిమ ఆయనకే మనం ఇచ్చేసేయాలి. ఇది ఎప్పుడు మనం మర్చిపోవద్దు మై డియర్ ఫ్రెండ్స్. గ్లోరీ ఆల్వేస్ షుడ్ గో టు గాడ్. ఒకవేళ మనుషులకి దేవునికి మధ్యలో మనం మాత్రము ఒకవేళ అడ్డుగా వచ్చామంటే ఎవడని చెప్పి పక్కకి ఇలాగ తన్ని పడేస్తాడు దేవుడు మనల్ని. సో ఎప్పుడు కూడా అటువంటి గర్వం మనలో ఉండకూడదు, ఎటువంటి అహం మనలో ఉండకూడదు. నేనేదో దేవుడికి చేసేస్తున్నాను అని ఉండకూడదు. ఒక్కొక్కసారి మామూలుగా క్రిస్మస్ వచ్చిందంటే ఊళ్ళలో మనం చూస్తూ ఉంటాం, పెద్ద పెద్ద స్టార్లు కడతారు, క్రిస్మస్ ట్రీలు పెడతారు. పెట్టినప్పుడు అప్పటికే వస్తారు కొంతమంది యవనస్తులు, ఓ పక్క ప్యాంట్ జారిపోతూ, ఇంకో దగ్గరేమో జీన్ ప్యాంట్ చింపేసుకొని, స్లీవ్లెస్ టీషర్ట్లు వేసుకొని, ట్యాటూలు వేసుకొని వస్తారు కొంతమంది. వచ్చి అసలు భోజనం టైం అయినా కూడా పట్టించుకోకుండా ఆ స్టార్ కడతా ఉంటారు, పెద్ద స్టార్ డెకరేషన్ చేసేస్తూ ఉంటారు చర్చ్కి. ఒరే రారా, వచ్చి భోంచేయి, టైం అవుతుందంటే లేదు నేను వెళ్ళి స్టార్ కట్టాలి, స్టార్ కట్టిన తర్వాత డెకరేషన్ అవ్వాలి చర్చ్కి, చర్చ్ డెకరేషన్ అయిన తర్వాత అప్పుడు నేను తింటానంటారు. వీడు అనుకుంటాడు మనసులో, యాక్చువల్లీ ఐఎమ్ ఇంప్రెసింగ్ గాడ్ అనుకుంటాడు. ఏమంటాడు? నేను ఇంప్రెస్ చేస్తున్నాను దేవుడిని అనుకుంటాడు. అసలు నాలాంటోడు దొరికితే దేవుడికి ఎంత అదృష్టమో, నాలాంటి టాలెంట్ కలిగిన వాడు దొరికితే, నాలాంటి జ్ఞానం కలిగిన వాడు, నాలాంటి యవనస్తులు దొరికితే దేవుడు ఎంతో ఆనందించేస్తాడు అని అనుకుంటాడు మనసులో. దేవుడిని చూసి నవ్వుకుంటా ఉంటాడు. సో ఆ విధంగా ఒకవేళ ఉన్నట్లయితే అది ఎప్పుడు కూడా మనకి ప్రమాదమే. మనం ఎప్పుడు దేవుడికి ఇవ్వాల్సిన మహిమ దేవుడికి ఇచ్చేయాలి. 2000 సంవత్సరాల నుంచి పరిచర్య కొనసాగుతూనే ఉంది. దేవుడు చనిపోయిన దగ్గర నుంచి, తిరిగి లేచిన దగ్గర నుంచి కొనసాగుతూనే ఉంది. ఎంతోమంది వచ్చారు, పోయారు, చనిపోయారు. మనం కూడా వచ్చాము, కొద్ది రోజులు ఉంటాము, చనిపోతాము. ఈ కొద్ది కాలంలో మనం ఏ విధంగా దేవుని సేవిస్తున్నామో, ఈ కొద్ది కాలంలో దేవుని మనం ఏ విధంగా మహింపరుస్తున్నామో అనేది దేవుడు చూస్తాడు. అంతేగాని కొంతమంది నిజంగా దేవుణ్ణి వాళ్ళ క్రియలను బట్టి, వాళ్ళ చేతలను బట్టి, మాటలను బట్టి నిజంగా ఇంప్రెస్ చేస్తారు. ఆ విధంగా మనము మనస్ఫూర్తిగా దేవుని సేవించి ఆయన ఇంప్రెస్ చేసేవారిగా, ఆయన్ని మహింపరిచేవారిగా మనం ఉందాము. అలాగే ఇవి రోజు మనము ప్రాక్టీస్ చేయాలి. ఇది ప్రతి దినం మనం ప్రాక్టీస్ చేయాలి. అలాగే ఒక 3-4 నెలలు అయిన తర్వాత ఒకసారి మళ్ళీ మనం రివిజిట్ చేద్దాము. ఏదో ఈరోజు రాసేసుకొని మనం మర్చిపోయేవారిగా కాకుండా 4 monthsకి ఒకసారి అయినా మళ్ళీ ఒకసారి మన ప్రోగ్రెస్ ఏ విధంగా ఉంది, నిజంగా మనము దేవుణ్ణి ముందు పెట్టుకొని మనం చేయాల్సిన పనులన్నీ చేస్తున్నామా లేదా
అనేది మనం చూసుకోవాలి. తప్పకుండా ఎక్సర్సైజ్ చేయాలి. ఫిజికల్ ఎక్సర్సైజ్ కూడా చాలా మంచి అలవాటే. సో మనం ఇంట్లో ఉండిపోతున్నాము జాబులు చేసుకుంటూ, ఎటువంటి సరైన ఎక్సర్సైజ్ లేకుండా. అదే బయటకు వెళ్ళినప్పుడు కొంచెం తిరగడం వల్ల ఉంటుంది, కానీ ఇప్పుడు కరోనా వల్ల మనం ఎక్సర్సైజ్ లేక ఉండిపోతున్నాం. సో ఈ ఆత్మీయ ఎక్సర్సైజ్ ఏ విధంగా మనం చేస్తామో అలాగే ఫిజికల్గా కూడా చక్కగా మనం వ్యాయామం చేసుకొని ఎక్సర్సైజ్ చేసుకుంటూ ఫిజికల్గా ఆత్మీయంగా రెండు విధాలుగా మనము ప్రతిరోజు దీన్ని అలవాటు చేసుకోవడము. ప్రతిరోజు ఒక్కొక్కటి తీసుకొని మనం అలవాటు చేసుకుందాం. ఒక్క రోజులో వచ్చేది కాదు. స్విమ్మింగ్ చేసేవాడు స్విమ్మింగ్ నేర్చుకుందామంటే చాలా కష్టం. అది ఫస్ట్ టైం వెళ్ళడము, ఇలా చెయ్యి ఒప్పమంటాడు, ఇంకో చెయ్యి ఒప్పమంటాడు, కాలు ఒప్పమంటారు, అవన్నీ కొంచెం చిరాకు వస్తుంది, బద్ధకం వేస్తుంది. కానీ అలా నేర్చుకున్నప్పుడు ఏమవుతుంది, ఎక్స్పర్ట్స్ అయిపోతారు. ఇంకా చెప్పకుండానే స్విమ్మింగ్ చేసేస్తారు. నీటిలో పడంగానే వెనక్కి తిరిగి మళ్ళీ ముందు తిరిగి రకరకాల స్విమ్మింగ్స్ చేస్తారు. మొదట్లో చాలా కష్టంగా ఉంటుంది. అలాగే ఏదైనా ఇన్స్ట్రుమెంట్ నేర్చుకోవాల్సి వచ్చినప్పుడు కొంతమంది చాలా చక్కగా ఇన్స్ట్రుమెంట్ ప్లే చేస్తారు, కానీ ఫస్ట్ అది మనం ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు ఎలా ఉంటుందంటే చాలా కష్టంగా ఉంటుంది. అబ్బా, కీబోర్డు వాయించడం కానీ గిటార్ వాయించడం చాలా కష్టంగా ఉంటుంది. కానీ కొద్ది రోజులు అయిన తర్వాత అది రాను ప్రాక్టీస్ చేశాక మనం కళ్ళు మూసుకొని కూడా సాంగ్ మనం ప్లే చేసేయగలుగుతాం. అదేవిధంగా దేవుడు ఇచ్చిన ఈ తీర్మానాలు, ఈ స్పిరిచువల్ టిప్స్, ఈ వాగ్దానాలు అనుకోవచ్చు, ప్రార్థనలు మనము ప్రతిరోజు దేవుని సహాయం తీసుకోవాలి. దేవుడి సహాయం లేకుండా మాత్రము ఇవి మనం చేయడం సాధ్యమే కానే కాదు. 100%. ఈ 7 తీర్మానాలు మన సొంత ఆలోచనలతో మన సొంత శక్తితో మనం చెయ్యాలంటే చేయలేం. ఫస్ట్ డేలోనే ఫెయిల్ అయిపోతాం. దేవుడు సహాయంతో మనం ప్రార్థన పూర్వకంగా ప్రతిరోజు 7 అంశాలు మన నోటుకు వచ్చేయాలి, బైహాడ్ వచ్చేయాలి, హృదయంలో ఉండిపోవాలి. ఇవి మనము ప్రతిరోజు ప్రార్థన చేసుకుందాము. ప్రార్థన ద్వారా దేవుడి సహాయం పొందుకుంటూ ఈ 7 సూత్రాలు, ఈ 7 అలవాట్లుగా మనం మన జీవితంలో అలవాటు చేసుకుని హ్యాబిట్స్గా చేసుకొని మనం జీవిద్దాము. తద్వారా ఇతరులకు మాదిరికరంగా, ఇతరులకు ఆశ్చర్యకరంగా, దేవునికి మహిమకరంగా మనం జీవించాలని ప్రార్థన చేసుకుందాము. అందరూ కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన పరలోకపు తండ్రి, మీకే స్తుతులు స్తోత్రాలు ప్రభువా. మీరు ఇచ్చిన సమయాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాము. అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు మీ పరిశుద్ధ రక్తంతో మమ్మల్ని కడిగి శుద్ధి చేశారు. మా పాపములు ప్రభువా మీరు క్షమించిన తర్వాత మళ్ళీ జ్ఞాపకం చేసుకోను అని చెప్పావు. ఒక్కసారి నువ్వు క్షమించిన తర్వాత మా పాపములు మీరు జ్ఞాపకం చేసుకోరు. మరి గడిచిన సంవత్సరంలో, గడిచిన రోజుల్లో మేము ఎన్నో తప్పులు చేసాం, ఎన్నో పాపాలు చేసాం, మీకు వ్యతిరేకంగా మేము జీవించాం. మరి ప్రభువా మీరు మమ్మల్ని క్షమించారు నాయన. క్షమించి నూతన సంవత్సరంలోకి మేము అడుగు పెట్టడానికి మీరు కృపను చూపించారు. నూతన సంవత్సరం మొదటి రోజున మేము ఉన్నాం. మా గడిచిన కాలం అంతా మమ్మల్ని ప్రభువా మీ రక్తంతో కడిగి శుద్ధి చేశారు. తద్వారా ప్రభువా నూతన ఆత్మను, నూతన స్వభావాన్ని, నూతన జీవితాన్ని, నూతన సంవత్సరాన్ని ప్రభువా మీరు అనుగ్రహించారు. మేము నూతనంగా ఈ 7 తీర్మానాలు ప్రభువా బైబిల్లో ఉన్నవి, ఎల్లప్పుడూ చేయవలసినవి. వి షుడ్ డూ ఆల్వేస్. ఈ ఎప్పుడు చేయవలసిన ఈ తీర్మానాలు ప్రభువా నువ్వు చేయమన్నావు. వీటన్నిటిని ప్రభువా మేము కలెక్ట్ చేసుకొని మేము హృదయంలో మేము రాసుకోవడానికి సహాయం దయచేయండి. ప్రతి దినము ఇప్పుడు మొదలుకొని ప్రతి దినము ప్రభువా వీటిని మేము అమలు చేయడానికి, అప్లై చేసుకోవడానికి సహాయం దయచేయండి ప్రభువా. తద్వారా నాయన వ్యక్తిగతంగా ఇంకా ఏమైనా రెజల్యూషన్స్, తీర్మానాలు మరి మా సహోదరులు కుటుంబాలు తీసుకున్నట్లయితే వాటిని కూడా చేస్తూ, దాంతోపాటు వీటిని నాయన నమ్మకంగా మీ అందు భయభక్తులు కలిగి మీ సహాయంతో చేయడానికి సహాయం దయచేయండి. ఈ సంవత్సరం అంతా కూడా మేము జీవించాలి. ఈ అలవాటుగా మేము చేసుకోవాలి. ఈ మా హ్యాబిట్స్ అయిపోవాలి. తద్వారా ఆత్మీయంగా మేము ఇంకొక మెట్టు మేము ఎక్కడానికి, మీకు దగ్గరగా మేము జీవించడానికి, మిమ్మల్ని మహింపరచడానికి, వ్యక్తిగతంగా, కుటుంబపరంగా, ఫెలోషిప్ ద్వారా మిమ్మల్ని మహింపరచడానికి సహాయం దయచేయమని, సమస్త మహిమ, ఘనత, ప్రభావం మీకు అర్పిస్తూ యేసు అని మీ శ్రేష్టమైన నామంలో ఈ ప్రార్థన సమర్పించుకున్నాం తండ్రి. ఆమేన్.